మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలపు వేళ ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. మరి మనందరికీ తెలిసినట్టుగా ప్రతి వారం కూడా మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువు మనం ఆరాధించే దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఎవరిని విశ్వాసం ఉంచున్నామో ఆ దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను అని మనం చదువుతున్నాం. కాబట్టి మనం ఆరాధించే యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు. అందుకే మరి ప్రభు మనందరి హస్తాలలో మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. సో మనందరి ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అంటే, మరి ఆత్మీయ జీవితంలో మనందరూ కూడా బలపడాలి అంటే, లేకపోతే మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మనం ప్రభుతో మన యొక్క సహవాసాన్ని కొనసాగించుకోవాలి అంటే తప్పకుండా మనకు జీవాహారము అయినటువంటి ఆయన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకే మనందరూ కూడా ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఒక క్రమమైన రీతిలో, అలాగే లోతైనటువంటి ఒక విధానంలో, అలాగే మన యొక్క జీవితాలకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకుంటూ, తద్వారా మన యొక్క జీవితంలో గొప్ప మార్పును కూడా చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో అటువంటి ఒక విధానంలో ఈ యొక్క బైబిల్ స్టడీస్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సిస్టమాటిక్ వే, ప్రాక్టికల్ గాను, ఇన్డెప్త్గా, అలాగే లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచ్తో మనం ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించాం. ఇదివరకే మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు ముగించుకున్నాం. దానిని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసినటువంటి పరిచర్యగా దానికి ఒక అంశం, ఒక థీమ్ లేక ఒక సబ్జెక్ట్గా మనం దాన్ని అధ్యయనం చేశాం. తర్వాత మనకు క్రొత్త నిబంధనలు, న్యూ టెస్ట్మెంట్లో 5వ పుస్తకం అయినటువంటి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా మనం గత వారంతో ముగించాం. అపోస్తుల కార్య గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయాన్ని, ప్రతి అధ్యాయాన్ని ధ్యానిస్తూ, ప్రతి వచనాన్ని కూడా ధ్యానిస్తూ, అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం గ్రహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈరోజు అపోస్తుల కార్యాల గ్రంథం ఇదివరకు మనం 28 అధ్యాయాలు కూడా చదివాం కాబట్టి, ఈరోజు మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ 28 అధ్యాయాలలో ప్రభువు బయలుపరిచినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను లేక ఆత్మీయ పాఠాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. గమనించండి, అపోస్తుల కార్యాల గ్రంథం క్రొత్త నిబంధనలో అది ఎక్కడ పెట్టబడింది అని కనుక చూస్తే, ఇటు 4 సువార్తలు మనం మొదట చూస్తాం. ఇక తర్వాత పౌలు రాసిన పత్రికలు మనం చూస్తాం. సో ఈ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్య ఉంది. ఇక తర్వాత పౌలు ఇక సంఘాలకు ఆయన పత్రికలు రాస్తారు. అంటే రోమా పత్రిక నుంచి అలాగ మనం చూడొచ్చు. సో ఈ మధ్యలో మనకు ఈ 5వ పుస్తకం అపోస్తుల కార్య గ్రంథము ఉన్నది. సో ఈ అపోస్తుల కార్యాలలో దేన్ని మనం చూస్తున్నామంటే, ఆ రోజుల్లో సంఘము మొట్టమొదటిగా భూమి మీద ఎలాగ ప్రారంభించబడిందో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి, ఇక దాని తర్వాత 40 రోజులు ఆయన ఈ భూమి మీద ఉన్న తర్వాత ఇక ఆయన ఆరోహణ పరలోకానికి ఎక్కి ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఏ రీతిగా అపోస్తలులు అనగా ఆయన శిష్యులు, అలాగే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఉన్నారో విశ్వాసులు అందరూ కూడా ఇక ఏ రీతిగా యెరూషలేములో ఉండి దేవుని యొక్క శక్తి కొరకు పరిశుద్ధాత్మను కనిపెట్టుకుని ఉన్నారో, ఆ యొక్క సన్నివేశంతో మనము ఈ యొక్క అపోస్తుల కార్యాలు చూస్తూ ఉన్నాం. ఇంకా ఏ రీతిగా దేవుని ఆత్మచేత నింపబడి వారు ముందుకు వెళ్ళారో ఈ యొక్క అపోస్తుల కార్యాలు మనం చూడగలం. ఈ యొక్క అపోస్తుల కార్యాలను రచించినటువంటి రచయిత ఎవరంటే లూకా. మనం ఇదివరకే ఈ మొదటి 4 సువార్తల్లో లూకా సువార్త ఒకటి చూస్తున్నాం. ఆ లూకా భక్తుడు, ఆయన వైద్యుడైనటువంటి లూకా, అలాగే ఆయన దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్తను
మరి చాలా అన్యులకు సైతం అర్థమయ్యే విధానంలో మరి ఆయన మొట్టమొదటి ఆయన రెండు పుస్తకాలు రచించారు. ఒకటి లూకాసు వార్త, అందులో యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. ఇక రెండవదిగా ఇక అపోస్తుల కార్య గ్రంథాన్ని ఆయన రాశారు. ఇందులో ఆదిమ సంఘం యొక్క ఆవిర్భావము, ఏ రీతిగా అపోస్తులు దేవుని యొక్క శక్తి చేత ఆత్మచేత నింపబడ్డారు ఆ యొక్క సన్నివేశము, ఇక తర్వాత సంఘం ఏ రీతిగా భూమి మీద ప్రారంభించబడింది, ఇక ఏ రీతిగా ఆ యొక్క సంఘము లేక సువార్త లేక క్రైస్తవ్యము విస్తరించింది, ఎటువంటి సమస్యలు ఆ రోజుల్లో వారు ఎదుర్కొన్నారు, ఏ రీతిగా వాటిని పరిష్కరించుకున్నారు, దేవుడు వారికి ఏ రీతిగా సహాయం చేశాడు అనే విషయాల్ని చాలా సిస్టమాటిక్ వేలో, అంటే ఒక క్రమమైనటువంటి రీతిలో, ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అతన్ని ఒక హిస్టారియన్, ఒక టాలెంట్ దేవుడు అతనికి ఇవ్వడం జరిగింది. జనరల్గా హిస్టారియన్స్ ఏం చేస్తారంటే గతంలో జరిగిన సంభవాలన్నిటిని కూడా వేటిని కూడా వదిలిపెట్టకుండా వాటిని ఒక సిస్టమాటిక్ వేలో రాస్తూ దానికి సరైనటువంటి విశ్లేషణ ఇచ్చేటటువంటి వారి హిస్టారియన్స్. సో కాబట్టి ఈయన చూస్తే సంఘ చరిత్ర, ఇక్కడ మనం అపోస్తుల కార్యాలు చూస్తే వాట్ డూ యూ సీ హియర్, ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్, అర్లీ చర్చ్, ఆదిమ సంఘపు చరిత్రను మనం యొక్క అపోస్తుల కార్య గ్రంథాల్లో మనం చూస్తాం. సో ఆయన కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. తర్వాత మరి లూకా ఎవరంటే పౌలుతో కలిసి ఆయన అనేక స్థలాలకు పరిచర్యకు కూడా వెళ్ళి మరి పౌలుతో కలిసి పరిచర్య చేసిన వ్యక్తి. అందుకే మనం ఈ యొక్క అపోస్తుల కార్య గ్రంథంలో మేము మేము అనే పదాన్ని కొన్ని చోట్ల చూస్తాం. మేము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాము అని చెప్పడం జరుగుతుంది కదండి. సో కాబట్టి అక్కడ లూకా పౌలుతో ఉన్నారని మరి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి అలాగున ఆయన ఒక ఉద్దేశంతో, అంటే మరి సంఘ చరిత్రను, మరి ఆదిమ సంఘ చరిత్ర లేక ఆదిమ సంఘ ఆవిర్భావము, లేక దేవుడు ఏ రీతిగా ఆ రోజుల్లో మరి వారికి సహాయపడ్డాడో ఆ విషయాలన్నీ కూడా మరి వారికి మనకు సార్వత్రిక సంఘాన్ని తెలియచేయడానికి ఆయన యొక్క మరి పుస్తకాన్ని వ్రాయడము జరిగింది. మరి ఈ పుస్తకంలో అపోస్తుల గ్రంథంలో ఒక ముఖ్య వచనం, మూల వచనం, కీవర్డ్స్ ఏంటి అంటే మొదటి అధ్యాయము 8వ వచనం. మొదటి అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను అనే ఈ వచనము ఈ పుస్తకానికి చాలా కీవర్డ్స్, ప్రాముఖ్యమైనటువంటి వచనం. అంటే దేవుడు ఏ రీతిగా ఆయన మరి ప్రజలను తన యొక్క శక్తి చేత నింపి ఇక వారిని అన్ని స్థలముల యందు ప్రభు కొరకు సాక్షిగా ఏ రీతిగా దేవుడు వాడుకున్నారో ఈ యొక్క పుస్తకంలో మరి మనము చూడగలం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. మరి విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి అపోస్తుల కార్యములు అని పేరుంది. ఇంగ్లీష్లో యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ లేక బుక్ ఆఫ్ యాక్ట్స్ అని ఉంది. అయితే ఒక దైవజనుడు చెప్పినట్టుగా దీనికి పరిశుద్ధాత్మ కార్యములు అని మనం పిలిస్తే బాగుంటుంది అని చెప్పారు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చేసిన కార్యాలన్నీ కూడా, అంటే ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే స్వస్థతలు పొందుకున్నారో, ఎవరైతే తమ జీవితాల్లో మహత్కార్యాలు అద్భుతాలు చూశారో, ఎవరి జీవితాలు మార్చబడ్డాయో, మరి ఇదంతా జరిగించింది ఎవరంటే ఒక మనిషి కాదండి, దేవుడే. అంటే పరిశుద్ధాత్ముడే ఆ కార్యాలను జరిగించే దేవుడు కదండి. మన వల్ల కాదు, మనుషులుగా మనం చెప్పగలము, ప్రకటించగలం, కానీ ఒకరి హృదయాన్ని జీవితాన్ని మాత్రం మనం మార్చలేం. ఆ శక్తి దేవునిలో, పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. అందుకే ఆ భక్తుడు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ కార్యాలు అని మనం పిలిస్తే బాగుంటుందని చెప్పారు. వాస్తవంగా మరి అది దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఏం చెప్పొచ్చు అంటే అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు అని మరి మనం పిలిస్తే బాగుంటుంది. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు అని మనం ఈ యొక్క గ్రంథానికి ఒక పేరు కూడా మరి మనము చూడవచ్చు. సో కాబట్టి ఇలాగా ఈ 28 అధ్యాయాల్లో మరి ఏ రీతిగా సంఘము ఆవిర్భవించబడింది, ఇక ఆ సంఘము ఎటువంటి పరిస్థితుల గుండా మరి వెళ్ళింది, మరి ఏ రీతిగా దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ దీవిస్తూ వచ్చాడు, ఆ రోజుల్లో విశ్వాసులు ఏ రీతిగా ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చారు, అలాగే ఏ రీతిగా వారు దేవుని యొక్క సువార్తను కూడా
మరి మోసుకు వెళ్ళారు. మరి ఏ రీతిగా వారు తమ యొక్క జీవిత కాలంలో ప్రభు కొరకే సాక్షులుగా జీవించారో అనే విషయాన్ని ఈ యొక్క గ్రంథంలో మరి మనము చూడగలం. కాబట్టి ఈ రోజున మరి మనం ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథాన్ని ఓవరాల్ గా కంప్లీట్ ఒక ఓవర్ వ్యూ మరి నేను మీకు అందించిన ఉన్నాను. ఇదివరకే మనం ఒక్కొక్క చాప్టర్ బై చాప్టర్ చూసాము. కాబట్టి ఈ రోజున ఇక దీనికి పుస్తకానికి ముగింపుగా ఒక క్లోజింగ్ సెషన్గా మరొకసారి జస్ట్ మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా ఈరోజు మీకు చాలా బ్రీఫ్గా క్లుప్తంగా మరి నేను మీకు వివరించడం జరుగుతుంది. అలాగే నేను వివరించిన తర్వాత మరి ఇంకా ఓపెన్ టు ఎవ్రీ వన్. ఓకే, ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో మరి అందరూ కూడా నేనైతే అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు గత కాలంలో మీరు కూడా అటెండ్ అయి ఉన్నారు కాబట్టి కొంతసేపు అంటే మీరు ఏ పాఠాలు అయితే నేర్చుకున్నారో ఆత్మీయ పాఠాలు వాటిని తప్పకుండా మరి పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో కాబట్టి మీరు కూడా జస్ట్ కొద్దిగా మెంటలీ ప్రిపేర్ అవ్వండి. సో మొదట నేను షేర్ చేస్తాను. సో షేర్ చేసిన తర్వాత ఇక చివరిలో ఈ గ్రూప్లో ఉన్న వారందరూ కూడా మరి మీరు ఇంతవరకు నేర్చుకున్న పాఠాలు అవి ఎంతవరకు మీరు షేర్ చేయగలరో అంతవరకు నో ప్రాబ్లం. ఓకే, సో అంటే మీరు వ్యక్తిగతంగా నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠాలు లేక దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాలు అది ఏదైనా కావచ్చు. సో మీరు ఫ్రీగా ఓపెన్గా పంచుకోవచ్చు. అలాగే మనం పంచుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవునికి నామం మహింపరచబడింది. రెండోదిగా ఇక్కడ గ్రూప్లో ఉన్నవారు కూడా మరి ఆ విషయాలు మరి మనకు కూడా అర్థమవుతాయి. సో కాబట్టి నేను మీతో షేర్ చేసిన తర్వాత చివరిగా మీరు దాన్ని పంచుకోవచ్చు. రైట్, సో ఈ పవర్ పాయింట్ని మరి మనం ఫాలో అవుతూ మీరు వీటిని నోట్ చేసుకోవచ్చండి. మీ దగ్గర నోట్బుక్ ఉన్నట్లయితే లేక డైరీ ఉన్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విషయాలు నోట్ చేసుకోవచ్చు. రైట్, ఈ స్లైడ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను కదండి. రైట్, సో ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని మరి ఈ హెడ్డింగ్ లేక ఈ స్లైడ్ మీద ఉన్న టైటిల్ ఒకసారి చదవండి. Spiritual lessons from the 28 chapters from the book of Acts for today's church. Right, 28 spiritual lessons from the 28 chapters from the book of Acts for today's church. మరి ఈనాటి సంఘానికి ఉపయోగపడేటటువంటి ఈ 28 అధ్యాయాలు గల అపోస్తుల కార్య గ్రంథంలో నుంచి 28 ఆత్మీయ పాఠాలు అనేది ఈరోజు మరి నేను మీకు అందించిన ఉన్నాను, నేను మీకు తెలియజేయనున్నాను. అంటే 28 అధ్యాయాలు మనకు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. సో కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఆత్మీయ పాఠం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై ఏదైతే మరి దేవుడు రాయించి ఉన్నాడో ఆ విషయాలు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. సో ఈరోజు మరి మనము చూడబోతున్నాం. అందులో భాగంగా ద ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయాన్ని మరి మనం చూద్దాం. మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలించినప్పుడు ఎవరైనా ఒకసారి ఆ హెడ్డింగ్ చదవండి. డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఓకే, సో ఈ మొట్టమొదటి అధ్యాయంలో మనం నేర్చుకునే ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం, చూసే అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుట. ప్రభువే ఏం చెప్పారంటేనండి, ఆయన ఆకాశానికి పరలోకానికి ఎక్కి వెళుతూ ఆరోహణం అసెన్షన్ జరగడానికంటే ముందుగా శిష్యులకు ఒక మాట చెప్పడము జరిగింది. ఎవరైనా 1వ అధ్యాయము 4వ వచనం చదవండి ప్లీజ్, త్వరగా. 1వ అధ్యాయం 4వ వచనం ఫస్ట్. నేను వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. రైట్, సో ప్రభు చెప్పిన ఆజ్ఞ మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు యెరూషలేములోనే ఉండి కొద్ది రోజులు మీరు
కనిపెట్టండి. అంటే మీరు వెంటనే ఇక బయటకు వెళ్ళి బహిరంగ సేవ, పబ్లిక్ మినిస్ట్రీ చేయడానికంటే ముందుగా మీరు ఇక్కడే ఈ పట్టణంలోనే, యెరూషలేములోనే ఉండి మరి దాని కొరకు, అంటే నేను మీతో చెప్పాను కదా, వాగ్దానం చేసినటువంటి మరి నేను మీతో చెప్పినటువంటి తండ్రి యొక్క వాగ్దానం, అంటే ఇంతకు ముందే ప్రభు వారికి పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఆయన చాలా విషయాలు తెలియచేశారు. ముఖ్యంగా యోహాను సువార్త 14-16 అధ్యాయంలో మరి మనకు చాలా సందర్భాల్లో ప్రభు చెప్పారు, నేను వెళ్ళుట మరి మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీకు వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మరి ఆయన మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించే దేవుడు, మరి ఆయనే మీకు అనేక సంగతులను బోధించే దేవుడు, ఆయనే మరి అన్ని విషయాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆదరణకర్త మరి అని ప్రభు చెప్పినట్టుగా, మరి దానికి అక్కడ పారాక్లెటోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ ఉపయోగించడం జరిగిందండి. దానికి అర్థం ఏంటంటే మన ప్రక్కనే ఉండి మన చెయ్యి పట్టుకొని మరి మనల్ని అన్ని విషయాలు మనకు ఒక ఆలోచన చెబుతూ మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి అని అర్థం. అది చాలా నాకు ఇష్టమైనటువంటి మాట, చాలా అద్భుతమైనటువంటి పదం. ఓకే, సో అంటే ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి అని ప్రభు చాలా విషయాలు చెప్పారు. మరి ఇంకేం చెప్పారు ప్రభు పరిశుద్ధాత్మ గురించి? ముందే ఆయన మరి లోకమును ఏం చేస్తాడు, మరి దేవుని నీతిని గురించి ఒప్పింప చేస్తాడు, పాపము గురించి ఒప్పింప చేస్తాడు, తీర్పు గురించి కూడా మనుషులను ఒప్పింప చేస్తాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవసరము. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు పంపబడతాడని ప్రభువారు ముందే చెప్పారు. కాబట్టి ఆయన చివరికి పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు, ఎందుకంటే మనం అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు యొక్క ఆరోహణాన్ని మనం చూస్తాం. అంటే ఆయన ఆకాశానికి, పరలోకానికి పైకి ఎక్కి వెళ్ళిపోవడం ఆ ఒలీవల కొండ మీద నుండి శిష్యులందరూ కూడా చూస్తూ ఉండగా, అయితే ఆయన ఎక్కి వెళ్ళడానికంటే ముందుగా చెప్పినటువంటి ఒక మాట ఇది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అని ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత, ద నీడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రభు శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు పరిశుద్ధాత్మ యొక్క సహాయము లేక నింపుదల అనుభవం మనకు అవసరం అంటే, ఈ అధ్యాయంలో లేక ఈ పుస్తకానికే కీ వర్స్, ఓకేనండి, ఒక ముఖ్యమైన వచనం ఏంటి అంటే, మీరు అక్కడ స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, 1వ అధ్యాయం 8. ఇప్పుడు ఎవరైనా సరే చదవండి 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరు కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. రైట్, ఓకే, గమనించండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఓకే, సో ఎటువంటి శక్తి నొందెదరు? దైవిక శక్తి మరి మనం పొందుకుంటాం. సో దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి శక్తిని మరి మనం పొందుకుంటాం. సో ఆ శక్తి ద్వారా ఏం చేస్తాం లేక దేన్ని సాధిస్తామంటే, మనం యెరూషలేములోను, యూదయ, సమరయలోను, చివరికి భూ దిగంతముల వరకు మనం ఆయన కొరకై సాక్షులుగా మనం ఉంటాం. సో కాబట్టి క్రీస్తు కొరకు మనం సాక్షులుగా ఉండాలి అంటే మనం ఏదైతే మన జీవితంలో వ్యక్తిగతంగా అనుభవించామో ఈ రక్షణ భాగ్యం, రక్షణ అనుభవం, ఏదైతే ప్రభు యొక్క ప్రేమ కానీ, ఈ రక్షణ అనుభవాన్ని కానీ, ప్రభు మనకు సహాయం చేసిన విధానానికి మనం అనుభవించామో, ఇప్పుడు దానిని మనం ఏం చేయాలి? వాటిని మనలోనే ఉంచుకోకూడదు, వాటిని ఇతరులకి మనం అందించాలి అని ప్రభు చెప్పారు. సో కాబట్టి ప్రభు మరి ఆరోహణం కాకముందు మత్తయి సువార్త చివరిలో మనం చూస్తామండి, దేవుడు సంఘానికి ఇచ్చిన చిట్ట చివరి ఆజ్ఞ కూడా, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అలాగే మీరు నా వలన వినిన సంగతులను మీరు ఇతరులకు కూడా మీరు తెలియచేయండి, నేర్పించండి, వారిని కూడా శిష్యులుగా తయారు చేయండి. మరి అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో వారికి బాప్తిసం ఇవ్వుడి అనే ఒక ఆజ్ఞ, వి కాల్ ఇట్ గ్రేట్ కమిషన్, ప్రధాన ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ దేవుడు సంఘానికి ఇచ్చాడు కదండి. సో కాబట్టి తద్వారా మీరేం చేయాలి? యెరూషలేం అంటే, ఇక్కడ నేను దానికి అర్థాన్ని చెప్తున్నాను. యెరూషలేం అంటే మరి దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే, మనం ఉన్నటువంటి స్థలం, అంటే అవర్ లోకల్ ప్లేస్. అక్కడ మనం మొట్టమొదటిగా దేవునికి సాక్షులుగా ఉండాలండి. దేవుడు మిమ్మల్ని ఏ
ప్లేస్లో పెట్టాడో, ఏ స్థానంలో పెట్టాడో అక్కడ ప్రభు కొరకు మీరు సాక్షులుగా ఉండాలి. రెండవదిగా యూదయ, సమరయ అంటే మన యొక్క పక్క జిల్లా లేక పొరుగు రాష్ట్రంలో కూడా మనం దేవుని కొరకై సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి, లేక ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. ఇక చివరిగా భూ దిగంతముల వరకు కూడా, అంటే ఈవెన్ చివరికి మనం ఇంకా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా, అంతర్జాతీయంగా కూడా మనము వెళ్ళి దేవుడు ఎప్పుడు మనకు అవకాశం ఇస్తే అప్పుడు, ఎప్పుడు మనకు దేవుడు ద్వారాలు తెరిస్తే అప్పుడు, రైట్, మరి మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రభు కొరకే సాక్షులుగా ఉండడానికి, మన సాక్ష్యమును ఇతరులతో పంచుకోవడానికి, సువార్త ప్రకటించడానికి, ఇతరులను రక్షణలోకి నడిపించడానికి, ప్రభు చెంతకు నడిపించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. మరి ఇదంతా కూడా ఎలా చేయగలము? మన సొంత శక్తి చేత అయితే ఇది కాదు. సొంత బలము, సొంత తెలివి, మనకున్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మనకున్న హోదాని బట్టి ఇవేవి జరగవు. ఓకేనండి. అందుకే మరి ఇది మనకి దేవుని శక్తి మనకు కావాలి. దేవుని కొరకు జీవించాలంటే దేవుని శక్తి తప్పకుండా కావాలి. దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండాలి అన్నా, దేవుని కొరకు పని చేయాలన్నా కూడా ఆయన శక్తి మనకు కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు చాలా ప్రాముఖ్యమైంది. అందువల్ల ప్రభు ఇక్కడ 8వ అధ్యాయంలో మనకి విషయాన్ని తెలియజేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ఆ లెసన్ ఐడియా చదవండి ఒకసారి త్వరగా. The church must rely on the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి మీద సంఘము ఆధారపడాలి. తర్వాత రెండవదండి ఐడియా అనేది చదవండి. ఐడియా ఏముంది కింద? Programs cannot replace the Spirit's power. రైట్. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు మరి ఇక ఆయన చేసే కార్యం, ఇంకా మనం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, కండక్ట్ చేసినా ఓకేనండి, ఇక అవి ఆయనతో మరి మనము ఆయన చేసే కార్యాలతో పోల్చలేము. సో కాబట్టి ప్రధానంగా కావలసింది ఏమిటంటే మనకు ప్రోగ్రామ్స్ కాదు కానీ పవర్ ఆఫ్ స్పిరిట్ అనేది మనకు అవసరం. స్పిరిట్స్ పవర్, పరిశుద్ధాత్మిక శక్తి మనకు కావాలి. అందుకే ఈ మొదటి అధ్యాయం ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి ఆత్మీయ పాఠం ఏంటండి? డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట. రైట్, ఇక రెండవ అధ్యాయంలోకి మనం వెళ్దాం. చదవండి త్వరగా. హెడింగ్ Revival begins with repentance. రైట్. సో ఇవి ఉజ్జీవం ఎలా ప్రారంభించబడుతుందంటే పశ్చాత్తాపముతోనే ఉజ్జీవం ప్రారంభించబడుతుంది. ఓకే, సో మనకు ఇది 2వ అధ్యాయం 38లో మనకు కనిపిస్తుంది. సో 2వ అధ్యాయానికి ఏదైనా ఒక ముఖ్య వచనం ఉంది అంటే మరి ఈ 38వ వచనం. త్వరగా ఎవరైనా దయచేసి చదవండి. 2:38. Repentance is the foundation of spiritual renewal. ఓకే, ప్లీజ్ రీడ్ చాప్టర్ 2 verse 38. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. రైట్. సో ఎప్పుడైతే ఆ రోజున మరి అపోస్తులందరూ కూడా మరి దేవుని ఆత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, అన్య భాషలలో మాట్లాడుతున్నారు. ఇక దాని తర్వాత పేతురు నిలబడి మరి సువార్తను అందించినప్పుడు అనేక మంది, సుమారు 3000 మంది వారు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకంటే వారందరూ కూడా దేవుని ఆత్మ చేత ఒప్పించబడిన వారై మరి మేమేం చేయాలి మాకు చెప్పండి అని అడిగినప్పుడు పేతురు చెప్పిన మాట మీరు చదివారే 38. పేతురు చెప్పిన మాట, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. సో కాబట్టి ఆయన ఒక విధంగా చెప్పాలంటే మీరు పశ్చాత్తాపపడాలి అని చెప్తున్నారు. సో యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. కాబట్టి ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడతారో అదే దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ది రివైవల్. మన జీవితంలో కూడా అదే ఉజ్జీవాన్ని పొందుకోవడానికి మొట్టమొదటి మెట్టుగా మారుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం కూడా అదే. ఓకే, సో ట్రూ రివైవల్ స్టార్ట్స్ విత్ ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్స్. నిజమైన ఉజ్జీవము మార్చబడినటువంటి హృదయాల చేత అది ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆ రోజున సుమారు 3000 మంది ఓకేనండి మరి దేవుని యొక్క ఆత్మ వారిని దర్శించినప్పుడు, పేతురు కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి సువార్తను అందించినప్పుడు దేవుడు ఆ గొప్ప కార్యం చేశాడు. ఒక విధంగా
అదే సంఘానికి ఆవిర్భావము. దట్ ఈస్ ద బిగినింగ్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ అఫీషియలీ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద మొట్టమొదటిగా ప్రారంభించబడిన సంఘము అలాగున ప్రారంభించబడింది. అవి రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ హెడ్డింగ్ చదవండి, 3వ అధ్యాయ హెడ్డింగ్. God uses what we have. మనం దగ్గర ఏదైతే ఉందో వాటినే దేవుడు ఉపయోగించుకొని తన యొక్క మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయగలడు అనే ఒక అంశాన్ని మనం ఈ యొక్క 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ అధ్యాయానికి కీవర్డ్స్ ఒకటి ఉంది. 3వ అధ్యాయం 6వ వచనం. ప్లీజ్ రీడ్ దట్ వర్స్ 3-6. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. చాలు. సో ఇక్కడ పేతురు ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కుంటివాడైనటువంటి ఆ మనుషుడితో ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు దేవాలయం వెళ్తుండగా అతడు దేవాలయం బయట భిక్షమ అడుగుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే పేతురు చెప్పిన మాట, మా దగ్గర నువ్వు అనుకుంటున్నట్టుగా వెండి కానీ బంగారు కానీ మా దగ్గర లేదయ్యా. అయితే మా దగ్గర ఏదున్నదో అదే నీకు ఇస్తూ ఉన్నాం. మా దగ్గర ఏమున్నది? నజరేయుడైన యేసుక్రీస్తు నామం మా దగ్గర ఉంది. కాబట్టి ఆ నామంలో ఆజ్ఞాపిస్తున్నాం, లేచి నడువు అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దిగ్గున లేచి వాడు ఇంకా నడుస్తూ గంతులు వేసుకుంటూ కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ లెసన్ ఏంటి? ఎవరైనా చదవండి. ఇక్కడ లెసన్ ఉంది కదా, స్లైడ్ మీద చదవండి. God uses ordinary believers. రైట్. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరినైనా కూడా ఉపయోగించుకోవచ్చండి. ఓకేనండి. మన దగ్గర ఆస్తి, ఐశ్వర్యము, డబ్బులు, ఓకేనండి, ఈ హోదా అవి ఉండకపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. బట్ వాట్ వీ హ్యావ్, మన దగ్గర ఏముంది? వీ హ్యావ్ ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసులుగా మనం అంగీకరించినటువంటి ప్రభువుని మనము గొప్ప ఆస్తిగా, ఐశ్వర్యముగా మనం కలిగి ఉన్నాం. ఓకేనండి. కాబట్టి మన యొక్క ఆనందము, అతిశయము క్రీస్తే కదండి. సో కాబట్టి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని కలిగి ఉంటామో, యేసుక్రీస్తు నామాన్ని ధరించి మనం ముందుకు వెళ్తూ ఉంటామో, కాబట్టి మనము సాధారణమైన మనుషులమే. వీఆర్ ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ బిలీవర్స్. ఓకే, లోక సంబంధంగా మాట్లాడాలంటే మన దగ్గర ఇవి ఆస్తులు లేకపోతే గొప్ప గొప్ప హోదాలు ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ యు హ్యావ్ జీసస్, దట్ ఈస్ ఎనఫ్. యేసుక్రీస్తు నీవు ధరించుకున్న వ్యక్తి అయితే, యేసుక్రీస్తు నామాన్ని నీవు మోసుకుని వెళ్ళే వ్యక్తి అయితే చాలు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు ఎక్కడ వెళితే అక్కడ దేవుడు మనల్ని ఉపయోగించుకొని ఆయనకు మహిమ కలిగించే కార్యాలను, అసాధారణమైన కార్యాలను, గొప్ప కార్యాలను దేవుడు చేయగలడు. సో గాడ్ ఆల్వేస్ డస్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ త్రూ ఆర్డినరీ బిలీవర్స్, త్రూ ఆర్డినరీ పీపుల్ లైక్ అస్. సో మనలాంటి సామాన్యమైనటువంటి సాధారణమైన మనుషులను దేవుడు ఉపయోగించుకొని మన ద్వారా ఆయనకు మహిమ కలగడం కొరకు అసాధారణమైన కార్యాలు దేవుడు చేయగలడు. అది మనము ఈ యొక్క 3వ అధ్యాయం నుంచి నేర్చుకుంటున్నామండి. తర్వాత 4వ అధ్యాయానికి వెళ్దాం. హెడ్డింగ్ చదవండి. Boldness in proclaiming Christ. యా, ప్లీజ్ రీడ్ యాక్ట్స్ 4:12. 4:12 చదవండి వచనం. మరి ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేది. ఆ రోజుల్లో అపోస్తలులు చాలా ధైర్యంతో వారు నింపబడి దేవుని యొక్క సువార్తను, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సువార్తను వారు ప్రకటించారు. ప్రభు ఈ ముందు చెప్పినట్టుగా యెరూషలేములో ప్రారంభించబడి ఇక వారు ఎక్కడికి వెళితే అక్కడ యూదయ, సమరయ, చివరికి భూ దిగంతాల వరకు కూడా వెళ్ళారు. అది మనం ఒక్కొక్క అధ్యాయంలో కూడా చూద్దాం. అక్కడ వారు ధైర్యంగా ప్రకటించారు, జీసస్ ఈజ్ ద ఓన్లీ సేవియర్. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిజమైనటువంటి దేవుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ సాధ్యము. ఏ నామమున కూడా మనకిక రక్షణ లేదు, మనకిక పాప క్షమాపణ లేదు, మనకిక మోక్షము లేదు అనే విషయాన్ని ఆనాటి సమాజానికి,
మొదటిగా యూదులకు, తర్వాత అన్యులకు, అంటే అందరికీ వారు సువార్తను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రోజున మనము కూడా విశ్వాసులుగా, దేవుని సేవకులుగా మనందరికీ దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. రైట్. కాబట్టి మీరు దేవుని సేవలో ఉన్నవారు కాకపోవచ్చేమో, ఈ మే బి ఎ సింపుల్ బిలీవర్, ఓకే. అయినా కూడా దేవుడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా దేవుని యొక్క సువార్త పని చేయవలసినటువంటి ఆ యొక్క బాధ్యతను దేవుడు మనందరికీ అప్పగించాడు. కాబట్టి ఎవరో చెప్తారులే పాస్టర్స్, ఫుల్ టైం మినిస్టర్ ఉన్న వాళ్ళే ప్రకటిస్తారులే అని దయచేసి అనుకోవద్దు. నీవు రక్షణ పొందావా? అయితే రక్షణ పొంది ఉంటే నీవు కూడా ఏం చేయాలి? తప్పకుండా యేసుక్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించేటటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. మొదటి పేతురు 2:9 ప్రకారం దేవుడు ఇప్పుడు మనలందరినీ కూడా రాజులైన యాజక సమూహపు గుంపులో మనల్ని దేవుడు చేర్చాడు. సో ఒక విధంగా చెప్పాలంటే నీవు కూడా ఒక దేవుని దృష్టిలో యాజకుడవే లేక యాజకురాలువే అనవచ్చేమో. ఎందుకంటే మనము క్రీస్తుని గురించి ప్రకటించవలసినటువంటి వారిగా మనలందరినీ కూడా క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనల్ని చేశాడు. ఆ రీతిగా ఆదిమ సంఘంలో అందరూ ఆ పని చేశారు. కొందరు మాత్రమే కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సువార్తను ప్రకటించారు. రైట్. ఇప్పుడు 5వ అధ్యాయానికి వెళ్దామండి. ఒబీడియన్స్ అబవ్ ఆల్. ఓకే. సో విధేయత ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఈ యొక్క 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎవరైనా దయచేసి ఆ వచనాన్ని చదువుతారా? 5వ అధ్యాయము 29వ వచనం, చాప్టర్ 5 వర్స్ 29. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. చాలు. సో కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనకు మొదట్లో అన్నయ్య సపీరా ఆ యొక్క సన్నివేశం జరుగుతుంది. దాని తర్వాత ఇక పేతురు కూడా ఆ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. సో దేవునికి మనము విధేయత చూపించాలి. సో అనే ఒక ఆత్మీయ పాఠాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. లెసన్, ఒబే గాడ్ రాదర్ దాన్ హ్యూమన్ ప్రెషర్. సో కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఉండవచ్చేమో, మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉండవచ్చేమో. అయితే మనం చేయవలసింది ఏమిటంటే, విధేయత చూపించవలసింది మనుషులకు కాదు, దేవునికే విధేయత చూపించాలి. ఆ విషయానికి వస్తే పేతురు, యోహానులు కూడా వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారిని వ్యతిరేకించినప్పుడు వాళ్ళు కూడా ధైర్యంతో 4వ అధ్యాయము 19లో కూడా వారు చెప్పారు. చూడండి, అందుకు పేతురు చెప్పిన మాట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కాబట్టి వారు కూడా మనుషులకు వారు విధేయత చూపించలేదు, కానీ దేవునికి విధేయత చూపించాలి. సో కాబట్టి ఒక ఒత్తిడి, ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నాం కదండి, మనం దేవునికే విధేయత చూపించాలి అనే ఒక ఆత్మీయ పాఠం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. రైట్. ఓకే. ఇప్పుడు 6వ అధ్యాయానికి వెళ్దామండి. ఎవ్రీవన్ హ్యాస్ ఎ మినిస్ట్రీ. ఆదిమ సంఘంలో ఆ రోజుల్లో ఒక చిన్న సమస్య అనేది అక్కడ ఏర్పడింది. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అది కూడా అన్నం వడ్డించే విషయంలో ఒక చిన్న విషయమే. అక్కడ సమస్య ఏర్పడినప్పుడు అపోస్తులందరూ కూడా వారు కూడుకొని ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఆ పరిచర్య చేయడానికి, అంటే అక్కడ అన్నం వడ్డించే పరిచర్య చేయడానికి వారు ఒక 7గురిని ఆత్మచేత నింపబడినటువంటి వారిని, పరిశుద్ధ ఆత్మచేత నింపబడినటువంటి వారిని, జ్ఞానముతో ఉన్నటువంటి వారిని, అలాగే మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిని, 7గురిని పెద్దలను వారు అక్కడ నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వారందరూ కూడా ఆర్డినరీ పీపుల్, అంటే సామాన్యమైన ప్రజలే వారు కూడా. ఓకే. అయితే మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, చూసారు ఆ హెడ్డింగ్ ఒకసారి చదవండి. ఎవ్రీవన్ హ్యాస్ ఎ మినిస్ట్రీ. ఓకే. లెసన్ ఏంటి ఇక్కడ? ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ రోల్. ఓకేనండి. సో కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు, ఏదో ఒక బాధ్యత, ఏదో ఒక ఆత్మీయ వరము దేవుడు మనకు ఇచ్చే ఉంటారు. కాబట్టి దాన్ని మనం ప్రతి విశ్వాసు కూడా గుర్తించి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క పని, ఆ బాధ్యత, ఆ యొక్క ఆత్మీయ వరం, ఓకేనండి, ఆ కృపా వరం, లేక ఆ తలాంతు, లేక ఆ స్కిల్, ఆ యొక్క నైపుణ్యత, ఓకే, దేవుడు మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఉపయోగించాలి. సో కాబట్టి
ఇప్పుడే ఇంతకుముందు మీతో చెప్పాను నేను. క్రొత్త నిబంధన ప్రకారం మరి దేవుని దృష్టిలో దేవుడు మనల్ని కూడా రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని చేశాడు. సో కాబట్టి సంఘము అన్నప్పుడే సంఘాన్ని మరి ప్రభువే దేహముతో శరీరంతో పోల్చాడు. శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క బాధ్యత పని ఉంది కదా. అలాగే ప్రతి అవయవం కూడా చాలా ప్రాముఖ్యమైనది కదా. ఏ చిన్న అవయవం మన పని చేయకపోయినా చాలా ఇబ్బందే కదండి, మనకి అనారోగ్యం పాలవుతున్నాం. అలాగా మరి దేవుని యొక్క రాజ్యంలో కూడా మనందరూ కూడా పాలిభాగస్తులై ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైనటువంటి వారే. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు, ఏదో ఒక పని, ఏదో ఒక నైపుణ్యత, ఏదో ఒక ఆత్మీయ వరాన్ని, కృపావరం దేవుడు ఇచ్చున్నారు. కాబట్టి వాటిని మనము తప్పకుండా ఉపయోగించాలి. అప్పుడే మనము ఆత్మీయంగా ఎదుగుతాం వ్యక్తిగతంగా, అలాగే సంఘం కూడా ఆత్మీయంగా ఎదుగుతుంది అనే ఒక విషయం మనకు 6వ అధ్యాయంలో అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఎవరైనా 7వ అధ్యాయము 59వ వచనం చదవండి, ఎందుకంటే అక్కడ అది కీవర్స్, ముఖ్య వచనం 7వ అధ్యాయంలో 7:59. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. గమనించండి, ఎవరు ఆ ప్రార్థన చేస్తున్నారమ్మా? స్టెఫను చేసినటువంటి ప్రార్థన. ఆ స్టెఫను ఎవరంటే ఆదిమ సంఘంలో మరి ఆ ఎన్నుకోబడినటువంటి ఆ పెద్దలలో ఈయన కూడా ఒక వ్యక్తి. ఓకే, అక్కడ పరిచారం చేయడానికి. ఓకే, అయితే మరి ఈయన చాలా అద్భుతంగా ఆనాటి యూదా సమాజానికి సువార్తను అందించినటువంటి వ్యక్తి. ఓకే, చాలా ఖచ్చితమైనటువంటి విధానంలో మరి అక్కడ మీరు చదవచ్చు తర్వాత అధ్యాయంలో కూడా ఎంత అద్భుతంగా స్టెఫను నిలబడి సువార్త ప్రకటిస్తారు. అయితే ఎప్పుడైతే ఆయన ఇలాగా క్రీస్తు గురించి మాట్లాడడం జరుగుతుందో ఆనాటి యూదుల సమాజము ద్వేషంతో మరి అది వారు గ్రహించలేక, అలాగే దాన్ని వారు తీసుకోలేక, రిసీవ్ చేసుకోలేక ఇంకా అతని చివరికి చంపాలని వారు నిర్ణయించుకుంటారు. ఓకే, అతను ఇంకా రాళ్లతో కొట్టి చంపడం కూడా జరుగుతుంది. ఆయన అలాగున హతసాక్షిగా కూడా మరి మరణించడం జరుగుతుంది. అయితే అతనికి ఆ శ్రమల పరిస్థితుల మధ్యలో కూడా మనం చూసేది ఏంటంటే ఆయన చివరి దాకా కూడా నమ్మకంగా ఆయన ఉన్నారు. ఓకే, హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్, ఓకే, టిల్ ది ఎండ్, ఈవెన్ డ్యూరింగ్ హార్డ్షిప్. ఓకేనండి. సో కాబట్టి స్టెఫను ఇక్కడ మనకు ఎటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు అంటే, శ్రమల మధ్యలో కూడా, వ్యతిరేకత మధ్యలో కూడా, ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా మనం క్రీస్తు కొరకు ధైర్యంగా ఎలా నిలబడాలి, నమ్మకంగా క్రీస్తు కొరకు ఎలా సాక్షులుగా మరి మనము జీవించాలి. ఓకే, అలాగున మరి చివరికి తన ప్రాణాన్నే ఆయన అర్పించాల్సి వచ్చింది. ఓకే, అయితే మనకు తెలుసు మరి ప్రభు దృష్టిలో అతడు గొప్ప వ్యక్తిగా అతడు పరిగణించబడుతున్నాడు. సో కాబట్టి మరి మనం శ్రమల మధ్యలో కూడా నమ్మకత్వంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అది 7వ అధ్యాయపు సారాంశం. ఇప్పుడు 8వ అధ్యాయానికి వెళ్దామండి. ఇక్కడ మనం 8వ అధ్యాయం ఎవరైనా త్వరగా ఆ 4వ వచనాన్ని చదువుతారా? 8వ అధ్యాయం 4వ వచనం, అది ఇక్కడ కీవర్డ్స్, ముఖ్యమైన వచనం ఇక్కడ. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరి. రైట్, గమనించండి, ఇక్కడ యెరూషలేములో ఎప్పుడైతే వారికి అక్కడ హింసలు ప్రారంభమయ్యాయో, ఇక తర్వాత నెక్స్ట్ వరకు ఎక్కడ వెళ్లాల్సి వచ్చిందంటే ఇక యూదయ సమరయ దేశములకు చెదిరిపోయి అని మనకు పైన 1లో ఉంటది. కాబట్టి ఆ చెదిరిపోయిన వారు ఏం చేశారు? వెళ్ళిపోయి వారు అక్కడ భయంతో అక్కడ దాక్కోలేదు. యూదయ సమరయలో మరి ఏం చేశారు? అక్కడ కూడా సువార్తను వాక్యమును ప్రకటించు సంచారం చేయొచ్చు వచ్చరి. ఒక విధంగా చెప్పాలంటే ద గాస్పెల్ కెనాట్ బి స్టాప్డ్. సువార్తను ఎవరు కూడా ఆపలేరు. సువార్తను ఎవరు కూడా ఆపలేరు. ట్రయల్స్ క్యాన్ స్ప్రెడ్ ద గాస్పెల్. మనకు వచ్చినటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు కూడా దేనికి సాధనంగా వాడబడతాయంటే సువార్తను ప్రకటించడానికి కూడా దేవుడు వాటిని ఉపయోగించుకుంటాడు. సో గాడ్ యూజెస్ డిఫికల్టీస్ ఫర్ హిస్ మిషన్. ఆయన యొక్క కార్యము జరగడం కొరకు, ఆయన రాజ్యం కట్టబడడం కొరకు, నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందుట కొరకు మరి దేవుడు మనకు ఏర్పడినటువంటి లేక మనకు వస్తున్నటువంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు లేక హింసలు, ఓకే, ఈ పర్సిక్యూషన్, ఇది కూడా ఆయన యొక్క కార్యాలు జరగడానికి ఆయన మిషన్ మన ద్వారా దేవుడు అకంప్లిష్ చేయగలడు. అది ఆ సత్యాన్ని మనం ఇక్కడ 8వ అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయానికి వెళ్దాం. 9వ అధ్యాయంలో ఎవరైనా త్వరగా చదువుతారా? వచనం 15వ వచనం, చాప్టర్ 9 verse 15.
అందుకు ప్రభువు, నీవు వెళ్ళును, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరి గురించి ఈ మాటలు చెప్పడం జరుగుతుందమ్మా? పౌలు. పౌలు గురించి. రైట్, ఓకే. సో కాబట్టి ఏ రీతిగా పౌలు ఒకప్పుడు సంఘాన్ని ద్వేషించేవాడు, దూషించేవాడు, అలాగే సంఘాన్ని హింసించేవాడు. అయితే దమస్కు అనే మార్గం, పట్టణానికి వెళ్ళే మార్గంలో ప్రభు అతను ఎలాగ దర్శించాడో, ఏ రీతిగా దేవుని యొక్క స్వరాన్ని అతడు విన్నాడు, ఏ రీతిగా దైవ దర్శనాన్ని చేసుకున్నాడు, అతని జీవితం ఏ రీతిగా మారిపోయింది, అతని యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం మొత్తం కంప్లీట్గా ఏ రీతిగా మారిపోయాయో మనం చూస్తున్నాం. సో గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. దేవుడే ప్రజలను మార్చే దేవుడు. ఎంత వారు భయంకరమైన వ్యక్తులైనా సరే, రైట్, మనకి దేవుడు మార్చలేనటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. దేవుడు తప్పకుండా వారిని మార్చేది దేవుడే. తప్పకుండా దేవుడు వారికి తన కృపను అనుగ్రహించి మారుస్తాడు. నో వన్ ఇస్ బియాండ్ గాడ్స్ గ్రేస్. సో కాబట్టి ఇక్కడ పౌలు యొక్క రక్షణ మనకి ఏం తెలియచేస్తుంది అంటే దేవుని శక్తిని తెలియచేస్తుంది. సాల్స్ కన్వర్షన్ షోస్ గాడ్స్ పవర్. అంటే సౌలు మరి ఎంత భయంకరమైన వ్యక్తి మనకు తెలుసు. అయితే అంత భయంకరమైన వ్యక్తిని కూడా మరి మరి అతనికన్నా గొప్పదేంటి? అతని దుష్టత్వం కన్నా గొప్పది దేవుని శక్తి. కాబట్టి గాడ్స్ పవర్ ఇస్ అల్టిమేట్. సో కాబట్టి దేవుని శక్తి, దేవుడు శక్తి గలవాడు కాబట్టి ఎంతటి వారినైనా దేవుడు మార్చగలడు అనేటటువంటి ఒక పాఠం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి అది మనం గ్రహించి మనం కూడా ఏం చేయాలి? ఇంకా మన బంధువుల్లో, మన యొక్క స్నేహితుల మధ్యలో, మన ఇరుగు పొరుగు వారిలో మీరు సువార్త ప్రకటించి ఉండొచ్చేమో, కొంతమంది ఇంకా వారు మారక అలాగే ఉండొచ్చు. అయితే డోంట్ గివ్ అప్. మీరు దాని గురించి విచారించకుండా ప్రార్థన చేస్తూనే మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడే వారి జీవితాలను మారుస్తాడు అనే ఒక పాఠం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. రైట్, ఓకే. ఇప్పుడు 10వ అధ్యాయానికి వెళ్దామండి క్లుప్తంగా. 10వ అధ్యాయంలో 34 చదవండి. ప్లీజ్ రీడ్ వర్స్ 34, చాప్టర్ 10 వర్స్ 34. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. రైట్, గమనించండి. ఈ అధ్యాయంలో మరి పేతురు ఎవరిని దర్శించి సువార్త చెప్పాడమ్మా? కొర్నేలి అనే ఒక అన్యుడు. ఓకేనండి. సో కాబట్టి ఒక శతాధిపతి, ఒక రోమన్ మిలిటరీ కమాండర్. రైట్. సో కాబట్టి ఇక్కడ పేతురుకి దేవుడు ఒక దర్శనాన్ని చూపించి మరి ఆయన అక్కడికి వెళ్ళి అన్యులను కూడా కలుసుకొని, ఎందుకంటే ఇది వరకు మనం చూసాం వీరు అన్యుల మధ్యకు వెళ్ళలేదు. ఒక విధంగా చెప్పాలంటే అన్యులకు మరి దేవుడు వారిని తృణీకరించాడని ఒక అపోహలు వారు ఉన్నారు. కానీ అక్కడ తర్వాత దేవుడు ఒక దర్శనాన్ని పేతురు చూపించి, లేదు నీవు వెళ్ళాలి, ఓకేనా, అన్యులకు కూడా సువార్త ప్రకటించవలసిన అవసరత ఉన్నది అని దేవుడు తెలియచేస్తే అప్పుడు వెళ్ళి ఆయన అక్కడ వారికి కూడా సువార్త ప్రకటిస్తాడు. కొర్నేలి, ఆయన ఇంటి వారు, బంధువులు అందరూ కూడా ఆ రోజు రక్షించబడతారు. అందరూ కూడా ఆ రోజు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అది పేతురు చూసి పేతురికే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గాడ్ షోస్ నో పార్షాలిటీ. దేవుడు ఎటువంటి పక్షపాతం చూపించే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? యాజ్ బిలీవర్స్, యాజ్ చర్చ్, ద చర్చ్ మస్ట్ వెల్కమ్ ఆల్ పీపుల్. మనం కూడా అందరి యొద్దకు మనం వెళ్ళాలి, అందరినీ దేవుని ప్రేమ చేత ప్రేమించాలి, అందరికీ సువార్త ప్రకటించాలి. ఎందుకు? 35వ వచనం ఏం చెప్తుంది? అదే 10:35లో నెక్స్ట్ వర్స్ 36. ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవన్నీ ఆయన అంగీకరించింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. రైట్, 36వ వచనం స్టార్టింగ్ లో ఉంటుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే ఒక విషయాన్ని. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి అందరి కోసం శిలువలో మరణించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గురించిన సువార్త, నౌ ద గాస్పల్ ఈస్ ఫర్ ఆల్ పీపుల్. అది మనం గుర్తుంచుకొని దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ, ఏ ప్లేస్లో మీరు ఉంటే ఆ ప్లేస్లో, ఓకేనండి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మనం సువార్త ప్రకటించడానికి మనం ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ఓకే, రైట్. లెట్స్ గో టు చాప్టర్ 11, 11వ అధ్యాయానికి వెళ్దాం. 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
రైట్. సో అంతియోకయ ఎప్పుడైతే యెరూషలేములో మరి క్రైస్తవులకి హింస ప్రారంభమైందో, ఇక తర్వాత ఇంకొక ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకొని అంతియోకయ అనే ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ అనేక మంది క్రీస్తుని అంగీకరించడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ ఒక సంఘము స్థాపించబడడానికి, అనేకులు ఇంకా ఆ సంఘంలో చేర్చబడడానికి అక్కడ అవకాశం చూపించారు. ఇక్కడ తర్వాత వారందరూ కూడా కలిసి ఓకేనండి మరి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని అనేకులకు వారు బోధిస్తూ ఉన్నారు. సో ఇక్కడ లెసన్ ఏంటి అంటే దేవర్ లివింగ్ లైక్ క్రైస్ట్. సో అవర్ లైఫ్ షుడ్ రిఫ్లెక్ట్ క్రైస్ట్. సో వారందరూ కూడా అంటే క్రైస్తవులు అని ఎవరైతే అనబడ్డారో ఆ రోజుల్లో వారందరూ కూడా క్రీస్తుని పోలి వారు జీవిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఐడియా ఏంటి అంటే ఫెయిత్ షుడ్ బి విజిబుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం క్రైస్తవులు అనేది పేరుకి బయటకు చెప్పుకోవడం కాదు, కానీ మనము అలాగున జీవించేవారుగా మనం ఉండాలి. యూనిట్ టు లివ్ లైక్ క్రిస్టియన్, యూనిట్ టు లివ్ లైక్ క్రైస్ట్. డైరెక్ట్గా చెప్పాలంటే క్రీస్తు వలె మరి మనం జీవించలేదు. ఆ రోజుల్లో ఆదిమ సంఘం అన్నప్పుడు అక్కడ అపోస్తులు మాత్రమే కాదండి, దేవుని సేవ చేసేవారు మాత్రమే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ బిలీవర్స్, విశ్వాసులు కూడా అందులో ఉన్నారు కదా. కాబట్టి వారు దేవుని సేవ చేసేటటువంటి అపోస్తులు అయినప్పటికీ లేక సామాన్య విశ్వాసులు అయినప్పుడు కూడా దే వర్ ఆల్ టుగెదర్ అండ్ లివింగ్ లైక్ క్రైస్ట్. సో కాబట్టి మనం కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తు పోలిన జీవితాన్ని మరి మనం జీవించాలి. ఓకే రైట్. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూసినట్టయితే 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. పౌలు పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఓకే రైట్. సో ఇక్కడ మరి 12వ అధ్యాయంలో మనం చూసే విషయం ఏంటంటే ఎప్పుడైతే క్రైస్తవులకు అక్కడ హింసలు ప్రారంభమయ్యాయో, అలాగే అక్కడ హేరోదు రాజు యాకోబును ఖడ్గంతో చంపించిన తర్వాత ఇక పేతురును కూడా చంపించే ప్లాన్లో వారు ఉన్నప్పుడు ఇక పేతురును కూడా చెరసాల్లో వేయడం జరుగుతుంది. అయితే మరి సంఘం అయితే అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఒక దూతను చెరసాలలోకి పంపించి ఆ మధ్యరాత్రి మరి ఎవ్వరికి కూడా తెలియకుండా ఎటువంటి శబ్దం కూడా కాకుండా స్లోగా అతన్ని బయటికి తీసుకుని రావడం జరుగుతుంది. ఓకేనండి. అంటే వెంటనే అతనికి వచ్చి ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ గృహానికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళే ఆశ్చర్యపోయారు, వారి ప్రార్థన కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు, అప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. అంటే ఇక్కడ తప్పకుండా మనం ప్రార్థన చేస్తే అందుకే ద చర్చ్ మస్ట్ ప్రే టుగెదర్. మనం కలిసి ప్రార్థించినప్పుడు దేవుడే జోక్యం చేసుకొని గాడ్ ఇంటర్వెన్స్, ఓకే, అండ్ డస్ గ్రేట్ థింగ్స్. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఓకే రైట్. నేను కంటిన్యూ చేస్తానండి దీని తర్వాత. ఇప్పుడు మరి సిస్టర్ సరళ గారు మరి మీరు ఈ అపోస్తుల కార్యాలు నేర్చుకున్నటువంటి పాఠాలను దయచేసి మీరు షేర్ చేసుకోండి. ఫ్యూ మినిట్స్. ప్లీజ్ గో హెడ్ అండి, షేర్. మీకు కావాలంటే వీడియో యా షూర్, మీరు షేర్ చేస్తున్నప్పుడు కావాలంటే వీడియో కూడా ఆన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. No. Just canceling. The auto has come. I'm canceling the auto. I was supposed to go. నన్ను కంటిన్యూ చేయమంటారండి? మీరు ఎప్పుడు రెడీ అయితే నాకు చెప్తారండి. Okay, Pastor, you continue. I'll let you know if I'm ready. Well, I'll be traveling now. Okay. Just you can send me the text, then you can share. Yeah. Okay. Okay అండి. 13వ అధ్యాయానికి వెళ్దామండి. 13వ అధ్యాయము ఎవరైనా 2వ అధ్యాయం చదవండి. వారు ప్రభువుని సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచడని వారితో చెప్పాను. ఎప్పుడైతే వారు సహవాసంలో మరి వారు ప్రార్థన చేస్తూ కొనసాగుతున్నారో మరి దేవుడు ఒక సమయం వచ్చింది. మరి ఆ సమయంలో మరి ఇక పౌలుని ఇక బర్నబాని ఓకేనండి ప్రత్యేకపరిచి ఇక వారు నా పరిచర్య కొరకై వెళ్ళాలి అని దేవుడు బయలుపరిచారు. అప్పుడు అక్కడున్న సంఘం కూడా నిర్ణయించుకొని మరి వారిని మరి ప్రార్థన చేసి వారు దేవుని సేవ చేయడానికి పంపించడం జరిగింది. సో ద చర్చ్ సెండ్స్ మిషనరీస్. ఓకేనండి. కాబట్టి సంఘము అనేది ఏ రీతిగా ఉండాలి అంటే మరి దేవుని యొక్క పిలుపు ఎవరి పట్ల అయితే ఉన్నదో
మరి అది గుర్తించి ప్రార్థనాపూర్వకంగా ఓకేనండి వారిని బయటకు దేవుని యొక్క సేవ చేయడానికి పంపడానికి ఇష్టంగా వారు ఉండాలి. మిషన్ ఈజ్ సెంట్రల్ టు చర్చ్ లైఫ్. ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నది రైట్. మరి మనము లోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని కూడా సంఘంలోకి తీసుకొని రావడానికి దేవుని యొక్క పని చేయాలి. సో మిషన్ హ్యాస్ టు బి అకంప్లిష్డ్. సో గాడ్స్ మిషన్. కాబట్టి దేవుని యొక్క పని జరగాలి అంటే సంఘము ప్రార్థనా పూర్వకంగా ఉండి మరి దేవుడు చెప్తున్న విషయాలను గ్రహించి మరి ఆ రీతిగా పరిచర్యకు మరి వెళ్ళాలనుకున్నటువంటి దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నటువంటి వారిని పంపడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి కూడా ఆనాడు వారు సిద్ధంగా ఉన్నారు. అదే పనిని ఈరోజు మరి మనం కూడా ఈనాటి సంఘం కూడా చేయవలసి ఉన్నది. ఓకే రైట్. ఇక 14వ అధ్యాయంలోకి వెళ్ళి చూద్దామండి. 22వ వచనాన్ని చదవండి. చాప్టర్ 14 వర్స్ 22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ మరి పౌలు యొక్క సువార్త యాత్రలు ప్రారంభించబడతాయండి. పాల్స్ ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ అనేవి ఒక్కొక్కటి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. సో అందులో భాగంగా ఆయన ఆయా ప్రాంతాలను దర్శిస్తూ ఉన్నప్పుడు అనేక ప్రజలకు, యూదులకు, అన్యులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ఇక అలాగే సంఘాలను స్థాపిస్తున్నప్పుడు విశ్వాసులను బలపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా చెప్పిన మాట ఇది. బలపరుస్తూ ఏం చెప్తున్నారు? విశ్వాసమందు నిలకడగా ఉండవలను, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలను అని వారిని హెచ్చరించారు. సో వారిని ఒక విధంగా చెప్పాలంటే వారి హృదయాలను సిద్ధపరిచారు. అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే క్రీస్తు కొరకు మనం ధైర్యంగా నిలబడి వీటిని ఎదుర్కొని వీటిని ఫేస్ చేస్తూ దేవుని సహాయంతో ఇక ముందుకు వెళ్ళాలి. ఓకే, సో పర్సివరెన్స్ ఇన్ ఫెయిత్. ఓకేనండి. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఇన్వాల్వ్స్ ఎండ్యూరెన్స్. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇటువంటి శ్రమలు ఎదురవుతున్నాయి. సో కాబట్టి శ్రమలు ఏం చేస్తాయి? ట్రయల్స్ స్ట్రెంథెన్ ఫెయిత్, మన విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉంటాయి. కాబట్టి మనం వీటి మధ్యలో వెళ్తూనే దేవుని కొరకు మరి మనము సిద్ధపడాలి అని ఆయన అక్కడ వారితో చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు 15వ అధ్యాయానికి వెళ్దాం. 15వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఈ 15వ అధ్యాయంలో చూస్తున్న విషయం ఏంటంటే ఎలా రక్షణ పొందుతారు? కృప చేత. రైట్. ఇది యూదులైనా లేక అనుజులైనా ఎవరైనా సరే కృప ద్వారానే రక్షణ పొందేవారుగా ఉన్నాం. సో రక్షణ అనేది మనం ఏదో కష్టపడి సంపాదించేది కాదు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తే వచ్చేది కాదు. ఎందుకంటే కొంతమంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అనుకుంటూ ఉంటారు కదా, మనం ఏదో చేస్తే లేక ఇలాగుంటే అలాగుంటే మనం రక్షణ పొందుకోవచ్చు, లేకపోతే మనం మన నీతిని మనం ప్రదర్శిస్తే. అలా కాదు. సో రక్షణ అన్నది కేవలం దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వరము. సాల్వేషన్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ఓకేనండి. సో కాబట్టి మనల్ని రక్షించేది దేవుని కృప, నాట్ ద లా, నాట్ అవర్ రైచియస్ వర్క్స్. నో. ఓకేనండి. కృప ద్వారానే మనకు రక్షణ అనే ఒక సత్యం మనకి ఇక్కడ 15వ అధ్యాయంలో తెలియపరచబడి ఉంది. ఇక తర్వాత 16వ అధ్యాయానికి వెళ్దామండి. 16వ అధ్యాయంలో ముఖ్యమైన వచనం 31వ వచనం చదవండి. అందువారు ప్రభువైన యేసును విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. పౌలు శీలలు చెరసాల్లో బంధించబడినప్పుడు మరి దేవుడు చేసినటువంటి అద్భుతము తర్వాత అక్కడ మరి ఆ చెరసాల నాయకుడు అధిపతితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఓకే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని మరి వారికి చెప్పడం జరిగింది. మరి దేవుడు అదే రోజు రాత్రి, ఆ మధ్యరాత్రే వారు ఆయన ఇంటి వారందరూ కూడా చెరసాల అధిపతి ఇంటి వారు కూడా ప్రభువైన విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు, బాప్తిస్మాను కూడా తీసుకున్నారు. సో సాల్వేషన్ కమ్స్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణకి, వేరే మార్గం ఏది లేదు. సో కాబట్టి మనం అటువంటి రక్షణ సందేశ సువార్తను మరి మనము అందించేవారుగా ఉండాలి. పేతురు, పౌలు శీలలు కూడా అటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా సువార్తను
ప్రకటించారు. ఇక 17వ అధ్యాయానికి వెళ్దామండి. 17వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా చదవండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నాము. ఏథెన్సు అనేటటువంటి పట్టణంలో, అంటే గ్రీసు దేశానికి రాజధాని ఏథెన్స్. ఆ ఏథెన్స్ పట్టణంలో చాలామంది విగ్రహారాధికులు ఉన్నారు. పౌలు వెళ్ళినటువంటి ఆ రోజుల్లో మరి బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే సుమారు 3000కి పైగా అక్కడ మరి దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే అంత విగ్రహారాధన వారు చేసేవారు. సో అటువంటి వారి మధ్య పౌలు వెళ్ళి మరి వారి యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని, వారి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకొని, మరి చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఆయన కాంట్రవర్షియల్గా ఆయన మాట్లాడకుండా మరి సందర్భానుసారంగా ఓకేనండి, ఆయన వారి సంస్కృతిని, వారి అలవాట్లను, వారి అవగాహనను అన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఒక స్పష్టమైన రీతిలో సువార్తను అందించారు. సో హీ కమ్యూనికేటెడ్ ది గాస్పెల్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే, ఎంగేజింగ్ ద కల్చర్ వైజ్లీ. ఎక్కడ కూడా వారిని చూడండి విభేదించే రీతిలో మాట్లాడకుండా, అదే సమయమందు సత్యంతో ఎక్కడ రాజీ పడకుండా ఆయన స్పష్టంగా ప్రజలను అర్థం చేసుకొని, వారి యొక్క అనుభవాలను కూడా అర్థం చేసుకొని మనం సువార్తను అందించాలి. సో దానికి మనకు దేవుని కృప చాలా అవసరం. అది పౌలు గారు మరి అన్ని జనుల మధ్యలో సైతం విగ్రహారాధన చేసే వారి మధ్యలో కూడా వెళ్ళి వారు అర్థం చేసుకునే రీతిలో అటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగించి ఓకేనండి మరి దేవుని యొక్క సహాయంతో సువార్త అందించారు. అది మనం నేర్చుకునేటటువంటి పాఠం ఇక్కడ. నెక్స్ట్ 18వ అధ్యాయంలోకి వెళ్దాము. 9వ వచనం చదవండి. చాప్టర్ 18 వర్స్ 9. వారి యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. ఓకే రైట్. 9 18:9 18:9. రాత్రి వేళ దర్శనం ముందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండదు, నేను నీకు తోడే ఉన్నాను. రైట్, చాలు. ఓకే, సో అక్కడ కొరింతు అనే పట్టణంలో మరి పౌలు వెళ్ళినప్పుడు, సువార్త వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట అది. ఓకే, వాస్తవంగా మరి అక్కడ ఆయన ఎంత సువార్త చెప్పినా పెద్దగా ఫలితం కనబడలేదు, వ్యతిరేకత ఉంది. మరి ఆ రీతిగా ఉన్న పరిస్థితులు కూడా మరి ఆయన కూడా కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. పౌలు గారు కూడా హీ వాస్ బిట్ డిస్కరేజ్డ్ ఆ పరిస్థితుల్లో. అయితే అటువంటి పరిస్థితిలో రాత్రి వేళ యందు దేవుడు మరి ఆయనకు దర్శనమందు కనబడి చెప్పిన మాటలు అవి 9వ వచనంలో ఉన్నాయి కదా. నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండద్దు. సో దేవుడు ఎప్పుడైతే మరి మనం నిరాశ, నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటామో అప్పుడప్పుడు మరి మనం కూడా అప్స్ అండ్ డౌన్స్ వెళ్తూ ఉంటాం కదా. డిస్కరేజ్మెంట్స్, డిసప్పాయింట్మెంట్స్ ఓకేనా మనకు ఎదురవుతుంటాయి మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఓకేనండి, ఆర్ త్రూ సెల్ఫ్. సో అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి. గాడ్ ఈస్ ఎ గాడ్ హూ ఎంకరేజెస్ అస్ అండ్ స్ట్రెంథెన్స్ అస్. ఓకే, మనం డిస్కరేజ్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని స్ట్రెంథెన్ చేసే దేవుడు. సో కాబట్టి డు నాట్ ఫియర్, భయపడొద్దు అనేటటువంటి ఒక మరి ధైర్యంతో కూడిన మాట ఈరోజు మనకు కూడా అది వర్తిస్తుంది. సో మనం కూడా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు భయపడకము అని మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచే దేవుడు ఆయన. ఇక నెక్స్ట్ 19వ అధ్యాయంలోకి వెళ్దామండి. 19వ అధ్యాయంలో అక్కడ చూస్తున్నట్టు హెడ్డింగ్ ఏంటి మీరు? ద గాస్పల్ చేంజెస్ సొసైటీ. సమాజమును మరి మార్చేది ఏంటి అంటే సువార్త మాత్రమే అనే విషయం మనకు 19వ అధ్యాయం, అంటే పౌలు గారు అక్కడ చేస్తున్నటువంటి సువార్త యాత్రలో మరి ఎఫెసు అనే పట్టణంలో ఆయన ఉన్నారు. 19వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించాను. ఎప్పుడైతే పౌలు గారు అక్కడ ఎఫెసు పట్టణంలో మరి సువార్తను
ప్రకటించారో అక్కడ కూడా మరి చాలా మంది విగ్రహారాధకులు ఉన్నారు. చాలా మంది యూదులు ఆ రోజుల్లో ఆ పట్టణంలో ఉండేవారు. అయితే ఎప్పుడైతే మరి ఆయన ప్రభు అయిన యేసే నామాన్ని ప్రకటించారో అక్కడ ఇంకా ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వచ్చి ఏం చేశారంటే వారు చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొండ్రి. ఇంకా మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు కూడా తెచ్చి అందరి ఎదుటి వాటిని కాల్చివేసి ఓకేనండి. ఇక వారందరూ కూడా అలాగా తమ యొక్క రక్షణను వారు బయటికి వెల్లడిపరిచారు. అక్కడ ఒక గొప్ప మార్పు కలిగింది ఆ యొక్క సమాజంలో. వ్యక్తుల జీవితాలు మార్చబడ్డాయి. ద గాస్పెల్ ట్రాన్స్ఫార్మ్స్ కమ్యూనిటీస్. గమనించండి, సువార్తకి ఉన్న శక్తి ఏంటి అంటే, అఫ్ కోర్స్ గాస్పెల్ ఈజ్ పవర్ఫుల్. సువార్త అనే దానికి శక్తి ఉంది. ఎంత శక్తి అంటే ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేంత శక్తి మాత్రమే కాదు, ఏకంగా ఒక పెద్ద సమాజాన్ని, ఒక పెద్ద కమ్యూనిటీని, ఒక పెద్ద గ్రామాన్ని లేక మండలాన్ని లేక రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చేంత శక్తి సువార్తకున్నది. సో కాబట్టి ఎప్పుడైతే నిజమైన ఉజ్జీవం ప్రారంభించబడుతుందో దేవుని యొక్క సంఘంలో, అది ఎక్కడ దాకా విస్తరిస్తుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కూడా అది విస్తరించి అన్యజనులు సైతం లేక అక్కడ మాంత్రిక విద్య చేసేటటువంటి వారు కూడా మరి వారు అవన్నీ కూడా ఆ విషయంలో ఒప్పించబడి వాటిని విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగినట్టుగా, రక్షణ పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది దేవుని యొక్క సువార్త యొక్క శక్తి. ఇక 20వ అధ్యాయానికి వద్దాం. 28వ వచనం చదవండి. చాప్టర్ 20 verse 28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందుని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. రైట్. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘ పెద్దలతో ఆయన ఆ వీడ్కోలు మాటలు తెలియచేస్తూ ఉన్నారు. సో దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ బాధ్యతలను మనం నమ్మకంగా నిర్వర్తించాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. సో కాబట్టి దేవుడు మనకు ఏ బాధ్యతలైతే అప్పగించారో మరి ఆ బాధ్యతల విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. ఓకే. సో కాబట్టి ఆ స్టూవర్డ్షిప్, ఓకే, దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చాడు, ఏ అవకాశం ఇచ్చాడు, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు, ఓకేనండి, ఎటువంటి పిలుపు దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎటువంటి మనకు అనుగ్రహించాడో అది మనము జాగ్రత్తగా తెలుసుకొని దాన్ని మరి మనము నిర్వర్తించేవారుగా మనం ఉండాలి. ఓకే, రైట్. సో అది ఇక్కడ మనం నేర్చుకునే విషయం. 21వ అధ్యాయానికి వెళ్దాం. చాప్టర్ 21 verse 13 చదవండి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామమున నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఎవరి మాట చెప్తున్నారమ్మా? పౌలు. అవును, పౌలు మాట చెప్తున్నారు. సో గమనించండి, ఈ మాటలో మనకి ఏమర్థం అవుతుంది? ఆ హెడ్డింగ్ ఏముంది ఇక్కడ? కమిట్మెంట్ టు గాడ్. సో దేవుని ఎడల ఆయన ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాడో ఆయన మాటల్లో మనకి అర్థమవుతుంది. వాస్తవంగా ఆయన ఇక నెక్స్ట్ యెరూషలేంకి వెళ్ళవలసి ఉన్నది. ఇక యెరూషలేంలో మరి అతన్ని బంధించడానికి యూదులందరూ కూడా కుట్ర పన్నిన విషయం మరి ఆయనకి ముందే తెలుసు. ఓకే, తర్వాత అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సన్హెద్రిన్ సభ ద్వారా వారు ఇతన్ని చివరికి చంపాలనే కుట్ర కూడా ఇతన్ని పన్నుతారనే విషయం కూడా తెలుసు. బట్ స్టిల్ ఆయన ఏంటంటే హీ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. దేవుని కొరకు ఆయన జీవిస్తున్నప్పుడు ప్రభు కొరకు ఆయన హింసించబడ్డానికి లేక చంపబడ్డానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు కదా. సో కాబట్టి ఈ మాటలు ఏం తెలియచేస్తున్నాయి అంటే దేవుని ఎడల ఆయన కలిగి ఉన్న సమర్పణ. ఓకే, సో కాబట్టి మనందరూ కూడా క్రీస్తుకు శిష్యులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. సో ఈ డిసైపుల్షిప్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్. విశ్వాసులుగా ఆయనకు శిష్యులుగా మారిన మనము కొన్ని విషయాలలో తప్పకుండా మరి మనం కూడా కొన్ని త్యాగాలను చేయవలసి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పౌలు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నారే, ఆ మాటలు ఏం చేస్తున్నాయి? పాల్స్ కరేజ్ ఇన్స్పైర్స్ బిలీవర్స్. అక్కడున్న విశ్వాసులకు కూడా ఆయన ధైర్యంతో చెప్పే ఆ మాటలు వాస్తవం చెప్పాలంటే అక్కడున్న వాళ్ళు భయపడుతున్నారు. అక్కడున్న వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, మీరు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ మీకు శ్రమలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు మిమ్మల్ని చంపాలని కుట్ర పని ఉన్నారు యెరూషలేములో అని చెప్తున్నారు. బట్ స్టిల్ పాల్స్ వర్డ్స్ లైక్ కరేజ్
ఇన్స్పైర్స్ బిలీవర్స్. ఈయన ధైర్యంతో కూడిన మాటలు ఆ విశ్వాసుల్లో గొప్ప ప్రోత్సాహాన్ని నింపాయి ఆ రోజులను చెప్పొచ్చు. సో దట్ స్పీక్స్ అబౌట్ హిస్ కమిట్మెంట్ టు గాడ్. ఓకే, ఇప్పుడు 22వ అధ్యాయానికి వెళ్దామండి. 22:15 చదవండి. చాప్టర్ 22:15. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుటను ఆయనకు సాక్షిగా ఉండువు. ఓకే, రైట్. సో ఇక ఆయన గమనించండి, జన సమూహం ముందు, ఓకేనా, మరి ఆయన చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఎప్పుడైతే ఆయనకి బంధించబడ్డాడో, మరి ఇక ఆయన్ని అరెస్ట్ చేశారో, ఇక ఆయనకి అవకాశం ఇవ్వబడినప్పుడు మాట్లాడడానికి ఇక పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని అక్కడున్న జన సమూహంతో పంచుకుంటూ ఉన్నారు. సో ఇట్స్ హిస్ పర్సనల్ టెస్ట్ మనీ. కాబట్టి మన యొక్క వ్యక్తిగత సాక్ష్యం యొక్క శక్తి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో మన సాక్ష్యం చెప్పుడు ద్వారా ఏం జరుగుతుంది? సువార్త విస్తరిస్తుంది. పర్సనల్ విట్నెస్ స్ప్రెడ్స్ ద గాస్పెల్. కాబట్టి మనకు తెలియదు, అంటే మన యొక్క ఆత్మీయ అనుభవాన్ని లేక మన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పినప్పుడు అంటే వెంటనే వారు మారకపోవచ్చు, వెంటనే అక్కడ ఏది జరగకపోవచ్చేమో, కానీ బట్ అవర్ స్టోరీ క్యాన్ లీడ్ అదర్స్ టు క్రైస్ట్ ఎట్ సమ్ పాయింట్. ఏదో ఒక సమయమందు మన యొక్క జీవిత కథ అంటే సాక్ష్యం, లేక మనం చెప్పే సువార్త, లేక మనం అందించే వాక్యం, ఓకే, తప్పకుండా అది మనుషుల జీవితాల్లో పని చేస్తుంది. సో కాబట్టి మనం ఆ రీతిగా వ్యక్తిగత యొక్క మన సాక్ష్యము చాలా ప్రభావితాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ 23వ అధ్యాయానికి వెళ్దామండి. 23వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. ఆ రాత్రి ప్రభువు అతని యుద్ధ నిలిచి ఉండి ధైర్యంగా ఉండును. యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగ సాక్ష్యం ఇచ్చేతావు, అలాగే రోమాలకు కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. రైట్, ఇక పౌలు ఇక తన సువార్త యాత్రలు ముగింపుకు వచ్చేశారు. ఇక ఆయన బంధించబడ్డాడు, అరెస్ట్ చేయబడ్డాడు. ఓకేనండి, ఆయన గాయాల పాలయ్యాడు. అక్కడ ఉన్నటువంటి యూదుల సమాజం కూడా, ఆ సన్నిహితుల మత పెద్దలు కూడా అతన్ని చంపాలని కుట్ర కలిగి ఉన్నారు. అయినా కూడా ఆయన జన సమూహం ముందు, ఆ యొక్క సన్నిహితుల పెద్దల ముందు ఆయన యొక్క ధైర్యంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో అలా ఉన్న పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట ఇది, ఎలాగైతే నువ్వు యెరూషలేములో నా కొరకు ధైర్యంగా మాట్లాడావో పౌలు, రోమాలో కూడా నేను తీసుకెళ్తాను రోమాకు, అక్కడ కూడా నీవు ధైర్యంగా నా విషయమైన సాక్ష్యం నీవు చెప్పాలి. సో వాస్తవం చెప్పాలంటే అక్కడ దేవుడు అతన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. సో గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ పీపుల్. ఓకేనండి, సో గాడ్ ప్రిజర్వ్స్ ద బిలీవర్స్ ఫర్ హిస్ పర్పస్. దేవుడు ఎందుకు తన ప్రజలైన వారిని భద్రపరుస్తాడు? తన యొక్క ఉద్దేశాలు మన జీవితం ద్వారా మరి జరగాలి. హిస్ ప్లాన్స్ కెనాట్ బి స్టాప్డ్. ఆ రోజుల్లో వీళ్ళందరూ అనుకున్నారు, సన్హెద్రిన్ పెద్దలు అంటే 70 మంది కలిగినటువంటి యూదుల ఆలోచన సభ, మరందరూ కూడా అతని మీద ద్వేషంతో సువార్త ప్రకటిస్తున్నాడు, అనేక మంది మారిపోతున్నారనే ఉద్దేశంతో వారు అతన్ని చంపాలని కుట్ర కలిగి ఉన్నారు. అయితే దేవుడైతే పౌలు పట్ల ఒక మంచి ప్రణాళిక, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు కూడా దేవుడు పౌలు పట్ల కలిగిన ప్రణాళికలు వీళ్ళెవరు కూడా ఆపలేకపోయారు. ఓకే, సో ఆ విషయాన్ని ఇక్కడ మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, రైట్. ఇక 24వ అధ్యాయంలోకి వెళ్దాము. చదవండి 24వ అధ్యాయంలో 25వ వచనం. అప్పుడతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహంను గూర్చి రాబోయే విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళును, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాను. గమనించండి, ఇక్కడ రోమా గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ ఎదుటికి పౌలు గారు తీసుకుని రాబడతారు. ఒక ఖైదీగా అతను అక్కడ ఉన్నాడు. ఈ సన్హెద్రిన్ పెద్దలు, యూదా మత పెద్దలందరూ కూడా అతన్ని నిందిస్తూ ఉన్నారు, అతన్ని శిక్షించాలని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అవసరమైతే అతన్ని చంపాలని కుట్ర కూడా వీళ్ళు పన్నుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో పౌలుకి అవకాశం ఇవ్వబడినప్పుడు ఇక ఫెలిక్స్ ఎదుట కూడా ఆయన ధైర్యంగా, మరి ఎందుకంటే ఆయన ఏ నేరం కూడా చేయలేదు కదా, కాబట్టి ధైర్యంగానే ఆయన మాట్లాడాడు. సువార్త కూడా ఆయన ఎదుట ప్రకటించారు. అయితే ఇక్కడ మనం ఫెలిక్స్ విషయంలో నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, ఫెలిక్స్ ఏం చేస్తున్నాడు అంటే, అతనికి విషయాలన్నీ కూడా విన్నప్పటికి కూడా సువార్త విన్నాడు, మరి పౌలు యొక్క జీవితాన్ని కూడా చూశాడు, అర్థమైంది. అయితే ఇతను ఏం చేస్తున్నాడు ఇక తర్వాత, ఓకేనా, ఇవి నేను వింటానులే, విషయాలకి తర్వాత వింటాను, ఇంకా సువార్తకి చాలా ఇంకా ఆపేసే తర్వాత అని అతను డిలే చేస్తూ ఉన్నాడు కదా. ఫెలిక్స్ చేసిన ఆ డిలే ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, డు నాట్ డిలే. స్పిరిచువల్ ప్రోక్రాస్టినేషన్ ఈజ్ డేంజరస్. ఓకే, దేవుడు ఏదైనా మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజున
లేక ఏదైనా దేవుడు మనకు ఒక పాట నేర్పించాలి, పాట నేర్పిస్తున్నాడు అంటే, లేక దేవుడు ఇదిగో ఇది చెయ్యి ఈ రోజు అని దేవుడు ఏదో చెప్తున్నాడు అంటే, ఇక దాన్ని తర్వాత చూద్దాంలే. చాలా మంది యవనస్తులు ఏంటంటే తర్వాత చూద్దాంలే, ఓకే, ఈ రక్షణ బాప్తిసం తీసుకోవడం, మారుమనసు, ఓకేనా, కాబట్టి మనం తర్వాత చూద్దాంలే, ఇప్పుడు మనం చేయాల్సింది చాలా ఉంది కదా, జీవించాల్సిన లైఫ్ చాలా ఉంది కదా అనుకుంటాం కదా. నో, అలాగే దేవుని విషయాల్లో మాత్రము డిలే చేయవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడే ఆయన మాటకు లోబడు. అలాగని జీవిస్తే మనకే ఆశీర్వాదం, ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. ఓకే, ఆ విషయాన్ని ఫెలిక్స్ ద్వారా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఇక 25వ అధ్యాయానికి వెళ్దాము. 25వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను న్యాయం తప్పి మరణముకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణముకు వెంట తీయను. మీరు నా మీద వచ్చిన నేరములలో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించటకు ఎవరి తరము కాదు. కైసరు ఎదుట నేను చెప్పుకుంటున్నాను. ఇక ఫెలిక్స్ తర్వాత నెక్స్ట్ రోమా గవర్నర్ ఫేస్తు. ఇక ఆయన యుద్ధకు కూడా మరి పౌలు గారు పంపించబడతారు. ఒక ఖైదీగా ఆయన ఎదుట నిలబడి ఉన్నాడు. వీళ్ళేమో సన్హెద్రిన్ సభ యూదులందరూ కూడా ఇతన్ని పౌలు ఏదో నేరం చేశాడను, తమ మతాన్ని దూషించాడని, కాబట్టి శిక్షించాలని కోరుకుంటున్నారు. పౌలు మాత్రం ఫేస్తు ఎదుట కూడా చాలా ధైర్యంగా మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? నేను న్యాయము తప్పి మరణం తగినది ఏదైనా చేసినట్లా మరణానికి వెనుదీయను. చూడండి, ఒకవేళ నేనేమైనా తప్పిదం చేస్తూ ఉంటే, దానికి మరణశిక్ష ఉంటే నాకు మరణశిక్ష విధించండి, ఓకేనా, అందులో ఓకే, భయం ఏం లేదు. అయితే మీరు నా మీద మోపుచ్చిన నేరములలో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. వారంటే సన్హెద్రిన్ వారికి అప్పగించాలని ఫేస్తు ఆలోచిస్తున్నప్పుడు, ఓకే, ఆయన దాన్ని ఒప్పుకోకుండా నేనేమి తప్పిదం చేయలేదు కాబట్టి ఇక నేను కైసరు ఎదుటే చెప్పుకుంటాను అని ఈ స్టాండింగ్ ఫర్ ట్రూత్ ధైర్యంగా ఆయన మాట్లాడారు. డిఫెండ్ రైచియస్నెస్, ఫెయిత్ఫుల్నెస్ రిక్వైర్స్ కరేజ్. సో ధైర్యంగా ఆయన జ్ఞానంగాను ధైర్యంగాను ఇక్కడ నడుచుకుంటూ ఉన్నాడు. అటు అధికారులు ఎదుట, నాయకులు ఎదుట, ఎవరైతే అతన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూస్తూ ఉన్నారో ధైర్యంగాను జ్ఞానంగాను, ఓకే, అతడికి నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సత్యం కొరకు అతడు ఏ రీతిగా నిలబడ్డాడో ఇక్కడ మరి మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత 26వ అధ్యాయానికి వెళ్దాం. 26వ అధ్యాయము 28వ వచనం చదవండి. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయచూచున్నావు అని పౌలుతో చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అగ్రిప్ప రాజు చెప్తున్నాడు. ఇక తర్వాత ఫెలిక్స్ నుంచి ఫేస్తుకి, ఫేస్ దగ్గర నుంచి అగ్రిప్ప రాజు యొద్దకు మరి పౌలు తీసుకుని వెళ్ళాడు. ఒక ఖైదీగా ఉన్నాడు. మరి ఆయనకి అవకాశం ఇవ్వబడినప్పుడు ఇక ఆయన కూడా తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు అగ్రిప్ప రాజు ఎదుట. ఇక అగ్రిప్ప రాజు కూడా ఎలా స్పందిస్తున్నాడంటే, ఇక వెంటనే ఇక ఇంత సులభంగా నన్ను కూడా క్రైస్తవునిగా చూస్తున్నావే అని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ అగ్రిప్ప యొక్క మిస్టేక్ ఏంటంటే, ఓకేనా, సో ఇతడు నేను ఏదో క్రైస్తవుడిగా నేను అయిపోతానా అన్నట్టుగా, ఇతడు అంత త్వరగా నన్ను క్రైస్తవుడిగా మార్చాలని చూస్తున్నావే అన్నట్టుగా అనుకుంటున్నాడు. ఓకేనా. సో కాబట్టి ఇన్ అదర్ వర్డ్స్, ఇతను కూడా ఆ సువార్త అంతా విన్నాడు. ఎలాగైతే ఫెలిక్స్ సువార్త విని దాన్ని డిలే చేసి, ఓకేనా, దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అగ్రిప్ప కూడా అంతే. ఆయన కూడా ఫుల్ కమిట్మెంట్ సువార్తకు ఇవ్వలేదు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అగ్రిప్ప ద్వారా బీయింగ్ ఆల్మోస్ట్ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ నీడ్ టు గివ్ ఫుల్ కమిట్మెంట్ టు క్రైస్ట్. సో కాబట్టి క్రీస్తు గురించి మనం ఏదో కొన్ని విషయాలు తెలుసుకునేది కాదు, లేక చదివేది కాదు, కానీ మనము వ్యక్తిగతంగా స్పందించి రక్షణ వ్యక్తిగతంగా పొందుకొని దేవుని ఎడల సంపూర్ణ సమర్పణ మనం కలిగి ఉండాలి. ఫుల్ కమిట్మెంట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అది అగ్రిప్ప ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం. ఇక నెక్స్ట్ 27వ అధ్యాయానికి వెళ్దామండి. 27వ అధ్యాయం 25వ వచనం చదవండి. 27, 25. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకున్నది. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారమ్మా? పౌలు ఆ ఓడలో ఉన్న ప్రయాణికులతో చెప్తున్నారు. రైట్. పౌలు ఆ ఓడలో ప్రయాణించేటటువంటి ఆ 276 మంది ప్యాసింజర్స్తో, ప్రయాణికులతో ఈ మాటలు చెప్తున్నారు. సో వారు భయంకరమైనటువంటి తుఫానులో వారు చిక్కుకున్నారు. ఇక ఓడ బ్రద్దలైపోయే పరిస్థితిలో వారు ఉన్నారు.
అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట ధైర్యం తెచ్చుకోండి. నాకు దేవుడు ఒక మాట చెప్పారు, అంటే ఎవరు కూడా మీ ప్రాణాన్ని కోల్పోరు. అయితే ఓడైతే బ్రద్దలవుతుంది, వారి సామాను అంతా పోతుంది, ఓడ బ్రద్దలైపోతుంది, అయితే ఎవరు కూడా చనిపోరు, నేను వీరిని రక్షిస్తాను దేవుడు చెప్పినట్టుగానే మరి ఆ మాటలు చెప్తున్నారు కదా. కాబట్టి అటువంటి భయంకరమైన తుఫాను మధ్యలో పౌలు ఏం చేశాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హీ ట్రస్టెడ్ గాడ్ ఇన్ స్టార్మ్. తర్వాత ఆ పరిస్థితిలో కూడా దేవుడే అతనికి సమాధానం ఇచ్చాడు. అందరూ కూడా చాలా కంగారు అయిపోతున్నారు, భయపడిపోతున్నారు, ప్యానిక్ అయిపోతున్నారు కదండి. కానీ హీ వాజ్ అట్ పీస్. సో దేవుడు అతనికి ఆ యొక్క సమాధానము ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అదే వాగ్దానము మనకు కూడా ఉంది. సో కాబట్టి మనకు అటువంటి పరిస్థితి ఎదురైనా కూడా దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను తీసుకునే దానిని విశ్వాసం ఉంచితే దేవుడు మరి మనకు కూడా సమాధానము ఇస్తాడు. రైట్. ఇక చివరి అధ్యాయానికి వెళ్దామండి. 28వ అధ్యాయం 31వ వచనం చదవండి. 28:31. ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యాన్ని కూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. రైట్. ఇది ఇక చివరి అధ్యాయము చివరి వచనం కదండి. కాబట్టి పౌలు ఇక ఆ తుఫాను మధ్యలో నుంచి తప్పించుకొని ఇక ఆయన చివరికి చేరవలసిన గమ్యస్థానము రోమ్ కదండి. సో రోమ్కి చేరుకున్నారు. ఇక రోమా చక్రవర్తిని కలవాలి, ఆయన ఎదుట కూడా నిలవాలి, అక్కడ కూడా మరి సాక్ష్యాన్ని చెప్పాలి. సో ఈలోపు మరి ఆయనకు సమయం ఉన్నప్పుడు ఆ 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పుడు అక్కడ ఏం చేశారు? అక్కడ ఉన్న సైనికులు అతని మీద కొంచెం దయ చూపించి మరి కొంచెం ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చి, స్వేచ్ఛనిచ్చి దేంట్లో ఎక్కడైతే 2 సంవత్సరాలు ఉన్నారో పౌలు గారు మరి అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఆయన చూడడానికి కలవడానికి రావాలనుకున్నారో వాళ్ళని ఏ ఆటంకపరచకుండా వారు వచ్చేవారు. ఈయన కూడా ధైర్యంగా వారికి ఏం చేసేవారు? వచ్చిన వారందరికీ కూడా ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో, వారు యూదులైనా సరే, అన్యులైనా సరే, రోమీలైనా సరే, వారికి పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు వారికి బోధించేవారు. తన వ్యక్తిగత సాక్ష్యాన్ని, తన ఆత్మీయ అనుభవాలను వారితో పంచుకొని వారిని బలపరిచేవారు, వారి కోసం ప్రార్థన చేసేవారు. అలాగే అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇంకా ఒక ఇతర 4 సంఘాలకు పత్రికలు కూడా, చరపత్రికలను మనం పిలుస్తాం. ఈ కాల్ ఇట్ ప్రిజన్ ఎపిజల్స్. ఎఫెసీ పత్రిక, కొలొస్సే పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలిమోను రాసిన పత్రిక కూడా అక్కడ ఆయన రోమా చెరలో బంధించబడి ఉన్నప్పుడే తన సమయాన్ని కూడా ఆయన ఆ రీతిగా సద్వినియోగపరుచుకున్నట్టుగా దేవుని యొక్క పని నమ్మకంగా చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ చివరి అధ్యాయంలో. రైట్. సో ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే ద మిషన్ కంటిన్యూస్, ద గాస్పల్ మిషన్ కంటిన్యూస్ టుడే. ఒక విధంగా చెప్పాలంటే అందుకే ఒక దైవజనుడు చెప్పారు, బైబిల్లో ఏదైనా ఒక పుస్తకం ఉంది అంటే అంతము కాని పుస్తకం అది అపోస్తల కార్యం. ఎందుకంటే దేవుడు వారితో ప్రారంభించాడు దేవుని కార్యాలు జరగడం అపోస్తల ద్వారా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ కార్యాలు సంఘము ద్వారా నేటికిని కొనసాగుతూనే ఉన్నాయి. సో దిస్ ఇస్ అన్ఎండింగ్ బుక్ అని చెప్పచ్చు. ఓకేనండి. సో ద చర్చ్ మస్ట్ క్యారీ ద మెసేజ్ ఫార్వర్డ్ హియర్ ఆఫ్టర్. ఇప్పుడు ఇది మన తరము. ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. రైట్. ఇప్పుడు మనం దీన్ని కొనసాగించాలి. దేవుడు మనకు ఈ బాధ మన చేతిలో పెట్టాడు కాబట్టి మనం దీన్ని కొనసాగించే వారిగా ఉండాలి అనేది ఇక్కడ మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. సో కాబట్టి ఇలాగా మరి మనము ఈ 28 అధ్యాయాల్లో 28 ఆత్మీయ పాఠాలు ఇక్కడ దాకా మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. రైట్. సో కాబట్టి నేను జస్ట్ త్వరగానే ఈ విషయాలు, ఎందుకంటే మనం ఇంతకు ముందే ఒక్కొక్క చాప్టర్ డీటెయిల్గా స్టడీ చేశాం కదా. సో కాబట్టి నేను జస్ట్ చాలా బ్రీఫ్గా, క్విక్గా ఒక్కొక్క అధ్యాయం తీసుకొని, ఒక్కొక్క అధ్యాయంలో ఆ ముఖ్య వచనాన్ని తీసుకొని మరి దాని ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటో మీతో ఇప్పుడు దాకా పంచుకోవడం జరిగిందండి. అయితే మరి మీరు కూడా నేను లాస్ట్ వీక్ చెప్పినట్టుగా మీరు కూడా ఇదివరకే చాలా ఆత్మీయ పాఠాలు లేక దేవుడు మీతో మాట్లాడిన తెలియజే విషయాలు ఉంటాయి కదా. కాబట్టి దయచేసి ఒకరి తర్వాత ఒకరు త్వరగా మీరు మీ యొక్క ఆత్మీయ పాఠాలు షేర్ చేసుకోండి. సో ఫస్ట్ రోహిత షేర్ చేసుకుంటుంది. ఇక తర్వాత అలాగా ఎవరెవరు ఉన్నారు, నేను మీ నేమ్స్ అని చూడట్లేదు ఇక్కడ. మరి త్వరగా మీరు షేర్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఈ బైబిల్ స్టడీ అంతా నేను ప్రాపర్గా వినడానికి దేవుడు నాకు చాలా హెల్ప్ చేశారు. నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా
డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేశారు. దాన్ని బట్టి నేను గాడ్‌ని చాలా ప్రైజ్ చేస్తున్నాను. ఈ బైబిల్ స్టడీ ద్వారా నేను శక్తి చేతనైనను, బలం చేతనైనను కాక, నా ఆత్మ ద్వారా ఇది జరుగును అనే ఆ వర్స్ యొక్క మీనింగ్ ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి దేవుడు నాకు హెల్ప్ చేశారు. ఈ బైబిల్ స్టడీలో చెప్పడానికి చాలా అంటే దేవుడు నన్ను చాలా విషయాల్లో కరెక్ట్ చేశారు. చాలా విషయాల్లో మాట్లాడారు. అందులో ఫస్ట్ థింగ్ పరిశుద్ధాత్మ యొక్క అవసరత గురించి మాట్లాడారు. నా క్యారెక్టర్‌ని మార్చడానికి, దేవుని కోసం ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఆత్మ ఎంత అవసరమో నేను తెలుసుకోగలిగాను. పేతురు స్టార్టింగ్‌లో దేవుని అంటే ఆయన పేరుని చెప్పడానికి ఆయన యేసుక్రీస్తు నాకు తెలుసు అని చెప్పడానికి చాలా భయపడ్డారు. కానీ ఆయన ఆత్మచేత నింపబడిన తర్వాత ఎన్నో వేల మంది ముందు దేవుని కోసం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగారు. అలాగే చాలా విషయాల్లో ఆయన దేవుడు కోరుకున్నట్లుగా మారారు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత. సో, నేను కూడా ఆయన కోసం ధైర్యంగా నిలబడి మాట్లాడడానికి, ఆయన పనిని చేయడానికి, ఆయన స్పిరిట్ చేతుకులు చేయబడడం చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాను. ఆ తర్వాత సెకండ్ థింగ్ ఈ బుక్‌లో చాలామంది కామన్ పీపుల్ అయినా కూడా, వాళ్ళ గురించి చాలా ఎక్కువగా రాయబడకపోయినా కూడా, దేవుడు వాళ్ళ ద్వారా చాలా గొప్ప పనిని చేశారు. అండ్ వాళ్ళు ఆర్డినరీ పీపుల్ అయినా కూడా వాళ్ళు చాలా గొప్ప విశ్వాసంతో, జ్ఞానంతో, ఆయన ఆత్మతో నింపబడి దేవుని కోసం జీవించారు. ఆ విషయం నేను చాలా ఇంకా ఎక్కువగా రియలైజ్ అయ్యాను ఈ బైబిల్ స్టడీ ద్వారా. వాళ్ళు ఉన్న ప్లేస్‌లోని వాళ్ళు చేస్తున్న పనుల ద్వారానే ఈవెన్ వాళ్ళు మేబీ వరల్డ్ ఫిజికల్ వర్క్ చేస్తున్నా కూడా, స్పెషల్లీ మినిస్ట్రీ లేకపోయినా కూడా వాళ్ళు దేవుని రాజ్యం కోసం పనిచేశారు. అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళ గురించి, ఈవెన్ స్టీఫెన్ గురించి కూడా దేవుడు నాతో చాలా స్పెషల్‌గా మాట్లాడారు. వాళ్ళు ఆ పరిస్థితుల్లో కూడా దేవునికి విధేయత చూపించి, స్టెఫెన్ అయితే ఈవెన్ మరణం వరకు విధేయత చూపించి దేవుని కోసం జీవించిన ఆ విధానం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఆ తర్వాత థర్డ్ థింగ్, దేవుడు అన్ని జనులను కూడా రక్షించాలి అనే ఆ విషయం నాకిప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటది. అంటే కోరుకోవడానికి చూస్ చేసుకోవడానికి ఏ విధంగానూ ఎలాంటి అర్హత లేకపోయినా దేవుడు నన్ను కూడా ప్రేమించి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి రక్షించడం అది చాలా ఆశ్చర్యం నాకు. ఆ విషయం ద్వారా పేతురు చెప్పినట్టు ఆయన పక్షపాతి కాడు అనేది ఆయన రుజువుపరిచారు. ఆ తర్వాత బెరేవాసుల గురించి మీరు చెప్పినప్పుడు ఆ థింగ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నిజమైన శిష్యుడు నేను ఆయన శిష్యురాలిగా ప్రతిరోజు ఆసక్తితో నన్ను నేను పరీక్షించుకుంటూ ఉండాలి అనేది దేవుడు నాతో మాట్లాడారు. ఆయన వాక్యం కోసం ఆసక్తితో ఉండాలి అని, ఆ వాక్యాన్ని అంత ఎక్కువగా ప్రేమించి సిద్ధపడిన హృదయంతో ఆయన వాక్యాన్ని వెతకాలి అనేది దేవుడు నాతో మాట్లాడారు. అండ్ చివరిగా పౌలు గురించి ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పాలంటే, ఆయన లైఫ్ చూసిన తర్వాత దేవుడు ప్రతి విషయంలోనూ చాలా పర్టిక్యులర్‌గా ప్రతి విషయం జరిగించారు. ఆయన దేవునితో నడిచిన విధానం చూసినప్పుడు, ఇది నా క్రియల వల్ల లేకపోతే భక్తి వల్ల సంపాదించుకునే విషయం కాదు, కానీ అది పూర్తిగా దేవుడు మాత్రమే చేయాల్సిన, ఆయన మాత్రమే ఇచ్చే బహుమతి అనేది నాకు అర్థమైంది. ఆయన చేసిన పరిచర్య, ఆయన్ను దేవుని తెలుసుకోవడం, ఆ తర్వాత ఆయన హృదయం మార్చబడటం, ఆయన పరిచర్య చేయడం, అందులో కొనసాగించడం, చివరి వరకు నమ్మకంగా దేవుని కోసం సాక్షిగా నిలబడ్డం, ఇవన్నీ నా సొంత శక్తి ద్వారా, మనిషి శక్తి ద్వారా ఇది జరిగే పని కాదు, కానీ అది ఆయన కృప ద్వారా మాత్రమే జరిగే
విషయం అనేది నేను ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. సో అలానే నేను కూడా నా క్రియల వల్ల కాదు కానీ ఈ స్పిరిచువల్ లైఫ్ని దేవుని శక్తితో మనకి కొనసాగించాలి అనేది తెలుసుకున్నాను. ఆ తర్వాత పౌలు ఆయనకి ఇవ్వబడిన ప్రతి పరిస్థితిని ఒక అవకాశంగానే తీసుకున్నారు. ఆయన ఏ ప్లేస్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాటన్నిటిని దేవుని ప్రేమను చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్గా ఆయన చాలా జ్ఞానంతో యూజ్ చేసుకున్నారు. ఈవెన్ అది డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా కూడా, ఈవెన్ అది బాధ కలిగించే విషయమైనా కూడా, నొప్పి కలిగించే విషయమైనా కూడా ఎక్కడ ఆయన సెల్ఫ్ పిటీగా ఫీల్ అవ్వలేదు. కానీ ఆ పరిస్థితుల్ని దేవుని కోణంలో చూసి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ప్రేమను అనేక మందికి ప్రకటించారు. నేను కూడా ఆ విధంగానే ఉండాలని దేవుడు నాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన చేసిన పని ద్వారా వచ్చే ఫలితం ఎలాంటిదైనా కూడా పౌలు దేనికి భయపడలేదు. కానీ ఆయన చిత్తానికి, ఆ తర్వాత ఆయన తనతో మాట్లాడిన విషయాలకి తను పూర్తిగా కమిట్ చేసుకున్నారు. సో నేను కూడా దేవుడు నాతో ఏ మాట చెప్పినా దానికి 100% పూర్తిగా నన్ను కమిట్ చేసుకోవాలి అనేది దేవుడు నాతో మాట్లాడారు. ఈవెన్ ఆ రిజల్ట్స్ కనిపించకపోయినా కూడా కంప్లీట్ ఒబీడియన్స్ చూపించాలి అనేది దేవుడు నాతో మాట్లాడారు. ఆ తర్వాత పౌలు చాలా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తను ఫిజికల్గా డేరాలు కొట్టే పని చేస్తూ కూడా అది చేస్తున్నప్పటికీ తన మైండ్లో ఉన్న ఫస్ట్ కన్సెప్ట్ దేవుని వాక్యాన్ని చెప్పాలి, ఇంకా అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఆయన ప్రేమను తెలియపరచాలి అనే పర్స్పెక్టివే ఆయనకు ఉంది. ఆ విషయంలో దేవుడు నాతో మాట్లాడారు. నేను ఏ ప్లేస్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా నా ఫస్ట్ కన్సర్న్ దేవుని కోసం చెప్పే మైండ్, ఆ పర్స్పెక్టివ్ నాకు ఉండాలి. అది నా ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి అనేది దేవుడు నాతో మాట్లాడారు. ఆ తర్వాత మేబీ ఒక బైబిల్ స్టడీలో ఈ లైన్ ఉంటుంది. దేవుడు నాతో ఆ వాక్యంలో ఆ లైన్ ద్వారా చాలా స్పెసిఫిక్గా మాట్లాడారు. In process, you may not get all the details, but ultimately God has a purpose. సో ఈవెన్ ఏమీ అర్థం కాకపోయినా కూడా ఆ పరిస్థితుల్లో కూడా వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన వారు కాబట్టి విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళాలి అనేది దేవుడు నాతో మాట్లాడారు. దీన్ని బట్టి నేను గాడ్ని ప్రైజ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అమ్మ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుడు చాలా విషయాలు మాట్లాడారు, మీరు షేర్ చేసినందుకు కూడా గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ అండి, మిగతా వారు కూడా షేర్ చేసుకోండి. మీరు ఈ అపోస్తుల బైబిల్ స్టడీస్ అటెండ్ అవుతున్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి విషయాలు పంచుకోండి త్వరగా. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. యాక్చువల్లీ చాలా వరకు నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసినవి చాలా రాంగ్ అని చాలా రియలైజ్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయన్న. ఫస్ట్ శ్రమలు అవి బాగా నన్ను ఏమంటారు, అది ఇష్టంగా అనుభవించేలా వాటిని చాలా క్షుణ్ణంగా వాటి అర్థము, వాటి గుండా వెళ్తే మనం జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, ఎలా అనుభవించాలి, వాటి ఉద్దేశము, వాటి పర్పస్ ఏంటి అని చాలా, అంటే అవి దేవుడు అనుమతించినప్పుడు వాటికి మనం ఒబే చేసినప్పుడు తర్వాత మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. అది ఎంత భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ, ఎంత దుఃఖకరమైన, ఎంత శ్రమకాలమైన, ఓర్చుకోలేనంత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి దేవుడి వైపు చూసి ఆయనకు సబ్మిట్ చేసుకుంటే
లైఫ్ కంప్లీట్ చేంజ్ అవుతుంది అనేది నేను నేర్చుకున్నాను. అంతేకాకుండా పశ్చాత్తాపము, అబ్బా అసలు అది లేకుండా ఆ దేవుణ్ణి చూడలేమని, దేవుడితో కనెక్టివిటీ ఉండదని, అసలు అది లేకుండా అసలు ఆయన దగ్గరికి కూడా మనం వెళ్ళలేమని, దానికి ఉన్న ప్రాధాన్యత, ఆ తర్వాత సాక్ష్యము ఇవ్వడం కూడా అది చాలా విలువైంది అని, ఆయన కొరకు మనము నిలబడగలిగి ఆయన మేలు మనము చెప్పినప్పుడు ఎంత మేలుకరంగా అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటుందని, అనేక టాలెంట్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఒక ఏం- ఏమంటారు పాడైన వస్తువులా ఉండి వాడబారకపోతే కూడా వాటికి అర్థం ఉండదని, వాటిని దేవుడి కొరకు మహిమపరచబడేలా ఆయన ఘనత కొరకు వాడుకోవాలని, వాటిని వేస్ట్ చేసుకోవద్దని, ఆ తర్వాత ఇంకొకటైతే అసలు ఏ తప్పు లేకుండా కూడా మనము నిందలు అవమానాలు భరించాల్సి వస్తది అంటే అవి అసలు నా జీవితంలో అవి లెక్కలేనివి. అసలు లెక్క పెట్టుకుంటే కూడా అసలు కౌంట్ చేయరాదేమో. మీరు ఆ రోజు మాట్లాడితే ఆ రోజు నేను చాలా అసలు ఎంత నేర్చుకున్నానో దేవా, ఇంత బాగుంటదా అని. తర్వాత తప్పు లేకుండా అవి భరించాలంటే మనం వెంటనే పానిక్ అయిపోతాము. అలా కాకుండా పౌలు వలె ఉంటే అద్భుతాలే చేయగలుగుతాము అన్నప్పుడు, అంత శక్తి ఉందా, అంత బలం ఉందా, ఆ పరిస్థితుల గుండా అట్లా వెళ్తే నిజంగా అంత అనుభవించగలుగుతాం ఆత్మీయ స్థితిలో అనేది నేర్చుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఆ మనము దేవుని కొరకు సాక్షిగా నిలబడము అనేది అనుదినము అది కలిగి ఉండడం అనేది నిజంగా అది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది కొనసాగించుటకు ఆయన మీదనే డిపెండ్ అవ్వాలి అనేది అసలు నిజంగా చాలా యూస్ఫుల్ అయిందన్న. ఎంతసేపు నేను కొంచెం ఆత్మీయంగా ఉండగానే నేను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అనుకునేదాన్ని, కానీ అది నాకు కొనసాగింపు రాకపోయేది. చాలా అప్ అండ్ డౌన్స్ జరిగేది లైఫ్ లో. మీరు చెప్పినట్టు అది ఆయన పని కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడే ఆయననే కొనసాగిస్తాడు, ఆయననే శక్తిని ఇస్తాడు. ఆశ ఒకటి మనకు ఉండాలి, నడిపింపు ఆయనదే అనేది చాలా నా జీవితాన్ని చాలా మార్చేసింది. ఇంకా ఓపిక 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 ఉండాలి అంటే చాలా పరిస్థితులు ఓపిక లేకుండా బ్రతికిన దినాలు ఎక్కువ ఉన్నాయి. అది నిజంగా అనుభవిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఓపిక ఎంత దీవెనకరము, ఆశీర్వాదకరం, సహించడం ఎంత ఆశీర్వాదకరము, మౌనంగా ఉండడం ఎంత ఆశీర్వాదకరము. అది నిజంగా అవి ఫేస్ చేస్తుంటే, ఆ అనుభవాల గుండా వెళ్తుంటే ఆ ఆత్మీయత, ఆ నెమ్మది, ఆ సమాధానము నిజంగా ఎవరు ఇవ్వలేంది. ఎవరిచ్చినా కూడా అంత పరిపూర్ణత రాదేమో దేవుడు తప్ప. మనల్ని విడిచిపెట్టని, ఎడబాయకుండా ఉన్న ఆ దేవుడు ఆదరణకర్తగా ఆత్మతో అనుక్షణము మనల్ని నడిపిస్తూ పోషిస్తూ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఇంత గైడ్లైన్స్ ఇస్తూ ప్రతి విషయంలో కూడా ఈ మధ్య కాలంలో చాలా చిన్న చిన్నవి కూడా దేవుడు నాకు గైడెన్స్ ఇవ్వవా అని అడిగినప్పుడు దేవుడు ఇవ్వడము, ఇవన్నీ కూడా అసలు చాలా చాలా నేర్చుకున్నానన్న. అసలు ఒకప్పుడు నాకు అపోస్తల కార్యం చదవాలంటే వద్దు అని పక్కన పెట్టేదాన్ని. ఎందుకంటే నాకు అసలు ఏం అర్థం కాకపోయేది. అసలు అది చదువుతుంటే కూడా నాకు అసలు ఏం ఎక్కకపోయేది. ఆ తర్వాత మీరు చెప్తున్నప్పుడు కొంచెం కొంచెం అర్థమయ్యేది. అంటే నా పెయిన్‌కి రిలేటెడ్‌ది బాగా అర్థమయ్యేది. బాగా రిసీవ్ చేసుకునేదాన్ని. నాకు కొన్ని అర్థం కాలేదు. కానీ అప్పుడు అనిపించింది నా పరిస్థితుల గుండా వెళ్తున్నాయి. నేను బాగా రిసీవ్ చేసుకోగలుగుతున్నాను. మిగతాయి రిసీవ్ చేసుకోలేకపోతున్నానేమో అని అప్పుడు నేను ప్రతి పాయింట్‌ని కాన్సంట్రేట్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నానన్నా. నిజంగా అసలు ఎంత మార్పు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ఈ బైబిల్ స్టడీసే. దేవుడు నిజంగా ఇంత బ్లెస్ చేస్తున్నాడు నన్ను. ఇంకా ఆత్మీయంగా దేవుని కొరకు కట్టబడాలని ఆశపడుచు, నా కొరకు మీ కుటుంబము అన్న, నిజంగా మీ కుటుంబం అనని కూడా నాకు నోరు రాదు. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన కుటుంబము, అక్కని నాకు ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా మిమ్మల్ని నా జీవితంలో ఉంచాడు. ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్తా. దేవా, నాకు ఇంత మంచి ఆత్మీయ బిడ్డల్ని నా జీవితంలో ఉంచినందుకు వందనాలు తండ్రి. నీ ప్రణాళికలో నన్ను నిజంగా ఉంచుకున్నందుకు వందనాలు దేవా. ఎప్పుడో మాసిపోవాల్సిన దాని ఇంకా బ్రతుకుంటున్నా అంటే నీ కృప అని దేవుడికి థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మిస్ అయిన క్లాసెస్ కూడా అప్పుడప్పుడు వింటూ ఆ ఇంకా నేను వాటిని స్టోర్ చేసుకోవాలని ఆశపడుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత మంచి లీడింగ్ లో
నా ఆత్మీయ జీవితం మీరు కట్టుతున్నందుకు దేవాది దేవునికి వేలాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటూ ఇంత ధన్యత మాకు మా కుటుంబానికి మీరు అనుగ్రహించినందుకు ఆ దేవుడికి మరి ముఖ్యంగా మీకు మీ కుటుంబానికి ఎంతో ఎంతో మేము రుణపడి ఉంటామని దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఇంత మంచి ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చిన అన్నయ్య మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, ఓకే. థ్యాంక్ యూ అమ్మా ఫర్ షేరింగ్. నిజంగా దేవుడు మీ జీవితంలో చాలా కార్యాలు దేవుడు చేస్తున్నాడని నమ్ముతున్నాం. చాలా విషయాలు దేవుడు మీకు నేర్పిస్తున్నాడని నమ్ముతున్నాం. నిజంగా మరి మన శక్తి వల్ల మన బలం వల్ల అయితే కాదు, దేవుడే తన యొక్క ఆత్మ ద్వారా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఆయన సంధించే దేవుడు. మన పరిస్థితి తగ్గట్టుగా దేవుడు మరి మనతో మాట్లాడే దేవుడు. సో కాబట్టి వాక్యానికి అంత శక్తి ఉన్నది. అది చాలా సంతోషం మీరు ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడం. ఎందుకంటే ఇవి వాస్తవంగా మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న విషయాలు కదండి. సో కాబట్టి అవి నిజంగా అవి దేవుడు మనతో ఏ కార్యం చేసినా అవి మన నుంచి ఇంకా పోవండి. అలాగా ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకాలుగా అవి మరి మన జీవితంలో మిగిలిపోతాయి. తప్పకుండా దేవుడు మనల్ని దర్శించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడని ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మీ అనుభవాలు పంచుకున్నందుకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఇక నెక్స్ట్ అండి, ఇంకెవరు అందరూ పంచుకోవాలని నేను కోరుతున్నాను. కొద్దిసేపు అయినా చాలు. సో అందరు కూడా దేవుడు ఏ విషయాలు మీతో ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు. ఈ యొక్క గ్రంథాన్ని మనం ఇక్కడ బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు పంచుకోండి. మిగతా వాళ్ళు కూడా దయచేసి త్వరగా పంచుకోండి. మీరందరూ షేర్ చేసుకుంటే చివరిలో నేను ప్రార్థన చేసి ముగిస్తాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. రూప్ కుమార్ చెప్పండి. ఈ అపోస్తల కార్య గ్రంథాన్ని మీరు మొదలుపెట్టిన కాడి నుంచి నేనైతే కంటిన్యూగా వినడానికి అసలు నాకు సమయం అనేది ఉండేది కాదు సార్. యాక్చువల్లీ అలకులా నేను బైబిల్ కాలేజీలో ఏ విధంగా అయితే మీరు చెప్పిన ప్రతి మాటకి కూడా, అంటే మీరు క్లాస్కి రాగానే అసలు నాకంటూ మంచి గైడ్ లైన్ వస్తుంది, నాకంటూ మంచి మెంటర్ లాంటి సారు, ఎన్నో తెలియలేని విషయాలు ఏ డౌట్ అడిగినా సరే వెంటనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే సమయం లేకపోయినా సరే సమయం తీసుకొని మాకు అనేక డౌట్లకి క్లారిటీ చేసి చెప్పేవారు సారు అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్తో ఉండేవారు సార్ అక్కడ బైబిల్ కాలేజీలో. అదే విధంగా ఈ బైబిల్ కాలేజీలో కూడా అంటే ఏ విధంగా అయితే బైబిల్ కాలేజీలో ఉండేదో అదే అట్మాస్ఫియర్ని ఇప్పుడు నేను ఈ జూమ్ క్లాసెస్ ద్వారా కూడా నేను అనుభవించడం జరుగుతుంది. దాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు. మరొకసారి ఏంటంటే నేను అటువంటి అట్మాస్ఫియర్ నేను పొందుకున్నాను సార్. అదే విధంగా ఈ రోజు కూడా నేను రావడం కొంచెం లేట్ అయింది. అంతకుముందు అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అయితే అవన్నీ కాకుండా నేను క్లుప్తంగా అంటే అపోస్తల కార్య గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుషుల జీవితాల్లో ఎటువంటి ప్రతికూలతలు వస్తాయి, ఒకవేళ దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనిషి ఒకళ్ళు వీటన్నింటిని కూడా ఎదుర్కొంటే దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రజల్ని తన భక్తుల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు అనే విషయాలు అయితే నేను తెలుసుకోవడం జరిగింది సార్. అంతేకాకుండా ఆ సిస్టర్ గారు షేర్ చేసుకున్నట్టు పేతురు గారు ప్రసంగించినప్పుడు ఏ విధంగా అయితే వారు ఇంటింటా కూడుకుంటూ రొట్టె విరుచుతూ సహవాసం మందు రొట్టె విరిచేటి అందును ప్రార్థనలు అందును కూడా ఎడతెక్క ఏ విధంగా అయితే ఉన్నారో అటువంటి రీతిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుడు దర్శించిన ప్రజలు, పరిశుద్ధాత్మతో నింపుకున్నటువంటి ప్రజల జీవితాలు అప్పుడులో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు అదే ఆత్మను పొందుకొని మనం జీవించినట్లయితే అటువంటి ఆత్మాభిషేకాన్ని మనం కూడా వాళ్ళు అన్యులైనప్పటికీ క్రైస్తవులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా దేవుని ఆత్మను పొందుకొని జీవించినట్లయితే తద్వారా దేవుని యొక్క వాగ్దానం భూదిగంతం వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉందరని చెప్పేసి దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చాడో అటువంటి రీతిగా దేవుడు అందరిని కూడా అభిషేకించి వాడుకునేదానికి గొప్ప సంసిద్ధుడై ఉన్నాడని చెప్పేసి నేను గ్రహించడం జరిగింది సార్. అంతేకాకుండా ఇంకా అంటే నేను తెలుసుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి సార్, కానీ దాంట్లో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా అపోస్తల కార్య గ్రంథంలో ఏంటంటే నేను ప్రత్యేకంగా ఈ సెషన్స్లో ఏంటంటే ఆత్మ నింపుదల అనేవి అపోస్తులు ఏ విధంగా అయితే వాడుకొని దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగించాడో, వాళ్ళ అద్భుతాలు చేయించిన తర్వాత వాళ్ళ దేవుడు ఏ విధంగా వాడుకున్నారో, అంతేకాకుండా వాళ్ళు చెదిరిపోయిన తర్వాత కూడా వారు ఏ విధంగా అయితే అంటే వారు వెళ్ళి ప్రతి స్థలంలో కూడా దేవుని కూర్చున్నటువంటి సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క కార్యాలు వివరిస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే సాక్షులుగా ఉన్నారో మనం కూడా అటువంటి సాక్షి జీవితాలు జీవించడానికి సిద్ధపడవచ్చు అని చెప్పేసి నాకు అర్థమైంది సార్. మొత్తం వీటన్నింటికి కూడా మెయిన్ ఏంటంటే దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుడు చెప్పినట్టు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్నారు, మీకు ఏమి కావాలో అడుగుడు నేను దాన్ని ఇస్తాను అన్నటువంటి
ఆ వాక్యం నాకు మళ్ళీ రిమైన్ అయింది సార్. కాబట్టి మొట్టమొదట మనం దేవుని యందు ఉంటే, తద్వారా దేవుడు మనలో ఉంటే, దేవుడు ఆత్మ మనతో ఉంటే, దేవుడు కార్యాలు ఎన్నో మనం చూడడానికి అవకాశం కుదురుతుందని చెప్పేసి నేను గ్రహించాను సార్. అంతేకాకుండా దేవుడు వాడుకునేటువంటి మనుషుడు సామాన్యమైనటువంటి మనిషిని దేవుడు వాడుకొని ఎంతో అసాధారణమైనటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి నేను గ్రహించాను. అంతేకాకుండా మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసంతో విధేయతతో జీవిస్తామో, తద్వారా దేవుడు మన విశ్వాసాన్ని విధేయతని చూసి ఆ దేవుడు మనల్ని ఇంకా ఘనంగా వాడుకుంటాడని చెప్పేసి నేను గ్రహించాను. ఇంకా ఆ విధంగా ఇంకా ఎన్నో విషయాలు గ్రహించాను సార్. దాన్ని బట్టి మొట్టమొదట దేవునికి వందనాలు. మరొకసారి ఈ క్లాసెస్ని బట్టి నేను చాలా బ్లెస్ అయ్యాను సార్. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నేను జాయిన్ చేయడానికి వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశాన్ని పంచుతామని చెప్పి అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాను. మేబీ ముందున్న రోజుల్లో వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడి రీతిగా నాతో ఈ యొక్క కొన్ని క్లాసెస్ ద్వారా మాట్లాడారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునాక. మరొకసారి మీకు కూడా హృదయపూర్వక వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ రూప్ కుమార్, మీ యొక్క అనుభవాలు పంచుకున్నందుకు. తప్పకుండా దేవుడు సామాన్యమైన ప్రజలమైనటువంటి మనల ద్వారా దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపినప్పుడు మన ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించగలడు. మన జీవితాల్లో దేవుడు మొదట జరిగిస్తాడు, తర్వాత మన ద్వారా దేవుడు అటువంటి అసాధారణమైన కార్యాలు. సో వీఆర్ ఆర్డినరీ పీపుల్, బట్ గాడ్ కెన్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ త్రూ అస్. సో ప్రైజ్ గాడ్. రైట్. సో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ అండి, గ్రూప్లో ఎవరున్నారో మీరే త్వరగా ఒకరి తర్వాత ఒకరు ఒకటి రెండు విషయాలనే చాలు, మీరు బ్లెస్ అయిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, ఓకే, అవి దయచేసి పంచుకోండి. త్వరగా ముగింపులోకి వచ్చేస్తున్నాము. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ రావడం మంచిది. మరి అపోస్తుల కార్యం ద్వారా నిజంగా నేను చాలా బ్లెస్ చేయబడ్డాను. కాకపోతే నేను కొంచెం ట్యూషన్ పాయింట్ చూసుకుంటూ ఉండడం వల్ల కొన్నిసార్లు జాయిన్ అవ్వలేకపోయాను. కానీ ఆ తర్వాత నేను వింటూ ఉన్నప్పుడు కానీ నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా మరి ఎలా అంటే, ఎలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అనేది మనకి ఎంతగా అవసరము, ఆయన ఎంతగా మనల్ని ఎంకరేజ్ చేసి నడిపిస్తారనేది నేను నేర్చుకున్నాను. ఇంకా మన గురించి ప్రజలు మెచ్చుకున్నా కూడా ఉప్పొంగక మనం తగ్గించుకొని దేవునికి మనం ఎలా అప్పగించుకోవాలి, అతిశయపడడం అనేది ఎంత చెడ్డది, అతిశయపడకూడదని, మన పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ, మరి పౌలు యొక్క జీవితం ద్వారా కానీ, మరి యొక్క శిష్యుల యొక్క జీవితం ద్వారా కానీ, మరి దేవుని వైపు ఎలా చూడాలి కృంగిపోకుండా, ప్రమాద పరిస్థితిలో సహితం కూడా మనం దేవుని ఎలా సేవించాలి అనేది నేర్చుకున్నాను, తెలుసుకున్నాను పాస్టర్ గారు. ఇంకా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ లో కూడా దేవుడు ఎలా పరిచర్యకి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా కూడా దేవుడు తన నామాన్ని మహిమ తెచ్చుకోవడానికి ద్వారాలను ఎలా తెలుస్తారు అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఇంకా దేవుడు ఎలా ఆయన యొక్క ఫెలో బిలీవర్స్ ద్వారా కూడా ఆయన ఎలా ఎంకరేజ్ చేస్తాడు, ఎలా మనుషుల్ని మన దగ్గరికి పంపిస్తాడు మనల్ని ఎంకరేజ్ చేయడానికి అనేది కూడా నేను ఎంతగా ఫెలో బిలీవర్స్ యొక్క నీడ్ కూడా మనకి ఎంత అవసరం అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఇతరులతో మన ఫెలోషిప్ లో ఉండడం అనేది ఎంత అవసరమో, ఇతరుల యొక్క సహాయం మనకి ఎంత అవసరమో, ఎంకరేజ్, సపోర్ట్, ప్రేయర్, అలా వేరే ఒకళ్ళది అనేది కూడా నేను చాలా డెప్త్ గా కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం జరిగింది. ఎంతగా మరి మాకు మీ యొక్క సమయాన్ని తీసుకొని, మరి ఈ రోజుల్లో ఇంత సమయాన్ని తీసుకొని సెల్ఫ్లెస్ గా మీరు చేస్తున్న పరిచర్యను బట్టి నిజంగా మేము మీకేమీ చెల్లించలేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ సర్వీస్ అండ్ లవ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, ప్రైజ్ గాడ్. అవును, నిజంగా దేవుడు మన జీవితాల్లో మరి పరిశుద్ధాత్మ సహాయం ఎంత అవసరమో తప్పకుండా ఈ పుస్తకమే మరి మనకు నిదర్శనం. ఎందుకంటే ఇందులోనే మరి దేవుడు ఆ రోజున వారందరినీ అపోస్తలులు కానీ, అలాగే మేడగదిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ దేవుని యొక్క శక్తి కోసం కనిపెట్టుకుని ఉన్నారో ఆ మేడగదిలో ఉన్నటువంటి వారు అందరు కూడా సామాన్య ప్రజలు,
సాధారణ ప్రజలే కానీ దేవుడు ఆ రోజు వారిని ఆత్మచేత నింపినప్పుడు ఇక వారు జీవితంలో అనేక రకాల ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. మొదట వారు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. వారి ఆలోచన విధానం మారిపోయింది. ఇక దేవుడు వారికి ఏ సహాయం కావాలో ఆ సహాయం దేవుడు అందించాడు. ఇక పరిశుద్ధాత్మ ద్వారానే హింసలు వచ్చిన, శ్రమలు వచ్చినప్పుడు వారు ధైర్యంగా నిలబడ్డారు. పరిశుద్ధాత్మ సహాయంతోనే ఒకరినొకరు వారు బలపరుచుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా ప్రోత్సహించుకున్నారు. ఒకరికొకరు ప్రార్థన చేశారు. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు తోడ్పాటు కూడా, సహాయ సహకారాలు కూడా అందించారండి. ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకరు వెళ్ళి వారిని ఆదుకోవడం, పరామర్శించడం, వారికి సహాయం చేయడం, అన్ని విధాలుగా ఇట్స్ ఆల్ హ్యాపెండ్ త్రూ ద హోలీ స్పిరిట్. సో కాబట్టి అది మనం ఖచ్చితంగా ఈ పుస్తకంలోనే మనం దాన్ని చూస్తాం. కాబట్టి అది ఇక విశ్వాసుల జీవితంలో కానీ మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మని యొక్క అనుదిన నడిపింపు ఎవ్రీడే. దట్స్ వై వి ఆల్ నీడ్ ఎవ్రీడే ఇన్ఫిల్లింగ్ experience through the Holy Spirit. Every day we all need the guidance of the Holy Spirit also. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనుభవము మనము కావాలి. అలాగే ఆయన చేత నడిపించబడే జీవితం కూడా మనకు కావాలి. ఓకే, గుడ్. తర్వాత నెక్స్ట్ అండి. ఓకే, 1 or 2 థింగ్స్ అయినా మీరు షేర్ చేసుకోవచ్చు. గ్రూప్లో ఉన్న మిగతా వారు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు, మీరు నేర్చుకుంటున్న సంగతులు. ఇంకా గ్రూప్లో ఉన్న వారు ఇంకెవరైనా షేర్ చేయండి. ఇదివరకు షేర్ చేయని వాళ్ళు. రైట్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ రాడమ్మా, చెప్పండి. యాక్చువల్ గా నేను ఎక్కువ అంటే అందరూ ఉండేటప్పుడు కాస్త మాట్లాడడం నర్వస్ గా ఉంటది. అందుకే నేను ఎప్పుడు షేర్ చేయాలనుకుంటా ఉంటాను. మనసులో చాలా మాటలు అనుకుంటాను. బట్ మైక్ ఆన్ చేసే టైంకి నాకు కొంచెం నర్వస్నెస్ వచ్చి నేను ఆగిపోతా ఉంటాను. బట్ ఈ అపోస్తల కార్యాలు నేనైతే కంటిన్యూస్ గా అయితే నేను ఫాలో అవ్వలేకపోయాను. బట్ ఈ రోజు దేవుడు ఒక విషయం ద్వారా నేను కొంచెం ప్లస్ అయ్యాను పాస్టర్ గారు. ఏంటంటే అది దేవుడి మాటలు చెప్పడంలోను, అలాగే దేవుడి పని చేయడంలోను, అలాగే దేవుడితో సహవాసం చేయడంలోను ఏ విషయంలో కూడా తగ్గకూడదు అనేది. అంటే ఆ సువార్త ప్రకటించడంలో అవనివ్వండి, దేవుడి మాటలు అందరితో పంచుకోవడం అవ్వనివ్వండి, ఏదైనా సరే ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగు వెయ్యాలి అని అనుకోవాలి. దేవుడు దానికి నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా నేను చాలాసేపు ఆలోచించని చాలా మాటలు నేను రాసుకున్నాను కూడా, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అందరిలో అని. బట్ అన్ని మైక్ ఆన్ చేసేసరికి మర్చిపోయాను. అండ్ ఒకటి, దేవుడు తన యొద్ద మొరపెట్టిన వారందరికీ కూడా, అంటే అన్యులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు అని భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా ఆయన యందు విశ్వాసంతో కన్నీటి ప్రార్థన చేసి మొరపెట్టిన ప్రతి వారికి ఆయన కృపను చూపించే గొప్ప దేవుడు. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా కొన్ని
అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మనుషులు నమ్ముకున్నట కంటే దేవుణ్ణి నమ్ముకొనుట ఎంతో మేలని దేవుడు నాతో మాట్లాడారు. అలాగే ఎక్కడ అవమానం పొంది మనం కింద పడిపోయామో అక్కడే దేవుడు మనకి విజయం ఇచ్చి లేపుతారు. ఆ విషయం చాలా సార్లు దేవుడు ఈ విషయంలో నాకు సహాయం చేశారు. అండ్ చేసిన ప్రతిసారి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే చర్చ్ విషయంలో అండ్ పరిశుద్ధాత్మ విషయంలో కూడా దేవుడు చాలా సహాయం చేశారు. అండ్ దేవుడి పని చేయుటకు చాలా ఆసక్తితో ఉన్నా కూడా ఏదో ఒక ఆటంకంతో నేను వెనక పడిపోతూ వచ్చాను. ఇక మీదట దేవుడు నాకు ఇక్కడి నుంచి దేవుడు జ్ఞానం ఇచ్చి దేవుడు సహాయం చేసి ఇక మీదట దేవుడి పని చేయడంలో నాకు సహాయం చేస్తారని ఆశపడుతున్నాను పాస్టర్ గారు. అలాగే నిజమైన క్రైస్తవురాలుగా ఉండడానికి కూడా నేను ఆశపడుతున్నాను. ఆ విధంగా కూడా దేవుడు నాతో మాట్లాడారు. ఇంకా దేవుడి మాటలు చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు పంచుకున్నందుకు. నిజంగా దేవుడు మనందరితో మాట్లాడే దేవుడు. ఆయన అనేక సంగతులు దేవుడు మనకి ఇంతవరకు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మీ అనుభవాలు ముఖ్యంగా అంటే వ్యక్తిగతంగా మీరు ఎలాగా దేవునిలో ఎదుగుతూ ఉన్నారు, ఏ విషయాలు దేవుడు మీతో మాట్లాడుతున్నారు, సో అవి మనం ఇలాగా సాక్ష్యంగా పంచుకోవడం నిజంగా మొదటిగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. రెండవదిగా మిగతా అంటే మన గ్రూప్లో ఉన్నవారు కూడా వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపరచబడతారు. వారు కూడా ఆ రీతిగా ఎంకరేజ్ అవుతారు. అందుకే నేను ఎప్పుడు కూడా మీరు షేర్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో అలాగా మీకు తెలిసిన విధానంలో నో ప్రాబ్లం. సో కాబట్టి మనం షేర్ చేసే విషయంలో పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ నో ప్రాబ్లం. అయితే దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నారో దాన్ని మరి మనము పంచుకోవచ్చు. సో తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన తన యొక్క వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించే దేవుడే. ఎందుకంటే వాక్యంలో ఈ దినముల అంతమందు తన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. అలాగే దేవుడు మనందరికి కూడా పరిశుద్ధ ఆత్మను వరముగా మనకు అనుగ్రహించాడు. సో ఈ అపోస్తుల కార్యంలో అదే మరి మనం చూసాం. ఇంకా ఏ రీతిగా పరిశుద్ధాత్మ సహాయంతో మరి అందరూ అపోస్తులు కానీ అలాగే విశ్వాసులు, సామాన్య ప్రజలు, సో వారు కూడా ఎలాగా మరి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నారో మరి మనం చూసాం. ఇక దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు ఇక వారు ఏ రీతిగా వారికి సమస్యలున్నా, ఇబ్బందులున్నా, వారి చుట్టూ వారిని హింసించేవారు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి పక్షంగా ఉండి, ఓకేనా, మనం చూసాం చాలా సందర్భాలు. పౌలు కూడా ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చాలా అద్భుతమైన రీతిలో దేవుడు అనేక సందర్భాల్లో పౌలుకి దేవుడు బయలుపరిచారు. ఆయన చాలా సందర్భాల్లో నిరుత్సాహానికి గురైనప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాలు భయానికి, ఆందోళనకు గురి అయినప్పుడు, లేకపోతే భవిష్యత్తును గురించి నా ఒక అనిశ్చితి, అంటే ఏం జరుగుతుందో భవిష్యత్తులో మరి తెలియని పరిస్థితి, ఆయన అనేక రకాల పరిస్థితులు గుండా ఆయన వెళ్ళారు. మనం చూసాం అవన్నీ కూడా ఒక్కొక్క అధ్యాయంలో మనం చూసాం కదా. అనేక రకాల అనుభవాలు గుండా ఆయన వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి, పరిశుద్ధాత్మ అతనికి తోడుగా ఉండి అతనితో మాట్లాడుతూ, అతన్ని ధైర్యపరుస్తూ, అలాగే అతని పక్షంగా దేవుడే మాట్లాడుతూ, అంటే అధికారుల హృదయంలో కూడా దేవుడే పరిశుద్ధాత్ముడే ప్రవేశించి మరి ఇతనికి వారు దయ చూపించే రీతిలో దేవుడు అక్కడ కార్యం చేశాడు. అవన్నీ కూడా మనకి గడిచినటువంటి బైబిల్ స్టడీస్లో మనం చూస్తూ వచ్చాం కదండి. అలాగున మరి ఈ రోజు కూడా మరి మనం పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మరి మనం కోరుకోవాలి. అలాగే దేవుడే మనల్ని తన ఆత్మచేత నింపాలని మనం అడగాలి. అనుదిన జీవితంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాగ మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలో, మరి మనం ఉన్నటువంటి ఈ యొక్క సమయం కూడా దేవుని వాక్యం చెబుతున్నట్టుగా దినములు చెడ్డవి అని చెబుతున్నట్టుగా మన చుట్టూ ఎన్నో రకాల పరిస్థితులు జరుగుతున్నాయి. మరి మనకు అర్థం కాని పరిస్థితులు ఎన్నో ఉండొచ్చేమో. అయితే వీటి మధ్యలో మనము దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడే మనల్ని నడిపించాలని మనం ఆయన అడగాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఇంతవరకు మనకు ఈ అనేక విషయాలు, అనేక ఆత్మీయ పాఠాలు
దేవుడు మనం నేర్పించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. నేను చెప్పినట్టుగా మరి యొక్క 28 అధ్యాయాల నుంచి నేను మీతో స్టార్టింగ్లో పంచుకున్నటువంటి ఆ యొక్క 28 ఆత్మీయ సంగతులు, రైట్, మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో కూడా తర్వాత వాటిని ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. బైబిల్ ముందుంచుకొని వాటిని చదువుతూ మీరైతే తర్వాత విన్నప్పుడు దాన్ని పాజ్ చేసి మీరు ఒకసారి కూడా చదివి తర్వాత మళ్ళీ దాన్ని ప్లే చేస్తూ కూడా మీరు దీన్ని ఇంకొకసారి కూడా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఇంతవరకు పూర్తిగా ఫాలో అవ్వకపోయినా లేకపోతే లేట్గా జాయిన్ అయినా కూడా, రైట్. సో కాబట్టి దేవుడు మనకు ఇంతవరకు సహాయం చేసినందుకు దేవునికే సమస్త మహిమగంత ప్రభావాలు కలుగును గాక. మరి ఆయనే మనకు పరమ బోధకుడు, పరిశుద్ధాత్ముడే మనకు పరమ బోధకుడు. ఆయనే ప్రభు చెప్పినట్టుగా ఆయనే మనలను సర్వ సత్యంలోనికి నడిపించేది ఆయనే. కాబట్టి మనం ఆయన వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం. మరి ఇక ముందు కూడా, రైట్. సో దేవుడు మనకి ఇంకా అనేక విషయాలు రాబోయే రోజుల్లో కూడా మరి ఇలాగున ప్రతి వారం నెక్స్ట్ వీక్ కూడా మరి మనం ఇలాగా బైబిల్ స్టడీ కొనసాగుతుంది. అది నేను మీకు తర్వాత అది పంపిస్తాను. సో మీరు జాయిన్ అవ్వండి. ఇంకెవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కూడా మీరు వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చు ఆ లింక్ని. సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అలా మనందరూ కలిసి ప్రభులో ఎదగాలి. మనము అలాగే మన యొక్క కుటుంబాలు, మనం ఎక్కడైతే మీరు ఉంటున్నారో అక్కడ ఆ ప్రదేశాల్లో మనం దేవుని కొరకు సాక్షులుగా మరి మనము నిలబడాలి. సో ప్రభు చెప్పినట్టుగా యెరూషలేములోను, యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు మీరు నా కొరకే సాక్షులుగా ఉండాలి. అంటే యెరూషలేం అనగా దానికి అర్థం మనం ఉన్నటువంటి స్థలము. ఇంకా అలాగే యూదయ, సమరయ ప్రదేశాలు మన చుట్టూ ఉన్నటువంటి స్థలాలకు అది సాదృశ్యము. ఇక చివరికి భూదిగంతాల వరకు మనం ప్రభు కొరకే సాక్షులుగా ఉండాలన్నది దేవుని చిత్తం. అలా ఉండడానికి మరి దేవుడే మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దామండి. ఇక నేను ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా యేసయ్య, ఇంతవరకు ప్రభువా మరి ఇదిగో గడిచిన వారములన్నిటిలో కూడా అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని ప్రారంభించినటువంటి దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా మీరు మాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. దేవా, మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి మేము తెలుసుకోవలసినటువంటి సంగతులు, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఎన్నో ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి ఆత్మీయ పాఠాలను దేవా మీరు మాకు బోధిస్తూ వచ్చినందుకై తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే ఈరోజు తండ్రి మీ ప్రియ బిడ్డలు పంచుకున్న విషయాలన్నింటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి జీవితాలలో మీరు వారికి గొప్ప సహాయాన్ని అందిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీరు వారితో మాట్లాడుతున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారి యొక్క హృదయంలో, వారి జీవితంలో, వారి కుటుంబంలో అయ్యా మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అవునయ్యా, పరిశుద్ధాత్ముడే ఈ కార్యాలన్నీ కూడా చేసే దేవుడని మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఇక ముందు కూడా అయ్యా మేము ఏ పరిస్థితులు అయితే ఉన్నామోనైనా ఆ పరిస్థితుల్లోనే మేము మీ వైపు చూడడానికి, మీ మీద ఆధారపడడానికి మాకు అవసరమైనటువంటి దైవికమైన సహాయమును మీరే మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి యొక్క ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఈ యొక్క బైబిల్ స్టడీస్ మరి వింటూ ఉన్నారో అయ్యా వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే వారితో మాట్లాడమని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు ఎవరైతే అయ్యా మరి పార్టిసిపేట్ చేశారో వారిని, వారి కుటుంబాలను, అలాగే వారు ఎటువంటి అవసరాలు కలిగి ఉన్నారు ప్రభా, ఎటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారు వాటన్నిటి కూడా మీరే కలుసుకొని తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి వారం కూడా జరిగేటటువంటి యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, అనేకులకు ఇది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దీనిని చేయమని అయ్యా మరొక్కసారి మీరు చేసిన ప్రతి మేలును బట్టి, అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి సమస్త మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రికార్డెడ్ సెషన్ మీకు మళ్ళీ పంపిస్తాం, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే అందరు కూడా మళ్ళీ వచ్చే వారం బైబిల్ స్టడీలో కలుసుకుందాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చే వారం కూడా జాయిన్ అవ్వండి. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ గుడ్ నైట్.